లేని టైంలో కాంగ్రెస్ లో రచ్చ రేగింది. ఇద్దరు ఫిరాయింపు ఎమ్మెల్యేల తీరు వివాదాస్పదంగా మారింది. ఖైరతాబాద్ లో కూల్చివేతలను ఎమ్మెల్యే దానం తప్పుబట్టగా పటాన్చెరు కాంగ్రెస్ నేతలపై ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గుర్రుగా ఉన్నారు. ఇంట్లో కేసీఆర్ ఫోటో ఉంటే తప్పేంటని ఆయన వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ కాంగ్రెస్ లో ఏం జరుగుతుంది? ఇప్పుడు చర్చిద్దాం. చర్చలో మనతో పాటు పాల్గొంటున్నారు కంబుజ వెంకటేశ్వర్ గారు బీఆర్ఎస్ నుంచి, అదేవిధంగా వంశీ తిలక్ గారు బీజేపీ నుంచి. ముందుగా వెంకటేశ్వర గారి నుంచి స్టార్ట్ చేద్దాం. వెంకటేశ్వర నమస్కారం అండి. నమస్కారం. మొత్తం మీద 10 ఏళ్ల పాలనలో మీరు ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు, ఏ ఒక్కటి కూడా మీరు ప్రజలకు ఇవ్వనటువంటి పరిస్థితి. రైతు బంధు పేరు మీద 20,000 కోట్లు మీరు చెట్లకు పుట్టలకు ఇచ్చారు. ఇప్పుడు మేము ప్రతి ఒక్క పౌరుడికి, ప్రతి ఒక్క కార్యకర్తకి, లేకుంటే ప్రతి ఒక్క అసలు పార్టీతో సంబంధం లేకుండా మేము సమన్వయ పాలన చేస్తా ఉంటే దాన్ని అడ్డుకుంటుంది మాత్రం బీఆర్ఎస్ నాయకులు. ఇప్పుడు గ్రామంలో ఎటువంటి ప్రజలు ఎటువంటి ఇబ్బంది తలపెట్టట్లేదు. మొత్తం మీద కేటీఆర్ గారు అప్పట్లో వ్యాఖ్యానించి కట్టినగా గ్రామాన అధికారులను నిలదీయండి మీరు అని చెప్పినట్టుగా దీన్ని అడ్డుకుంటుంది మాత్రం బీఆర్ఎస్ కార్యకర్తలే అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు? గుడ్ ఈవినింగ్ జీనియస్ తెలుగు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు. నేను ఏమంటున్నానంటే, వచ్చిన 14 నెలల్లో గౌరవ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా విధ్వంసం, హైడ్రాలు, మూసీల పేరు మీద ప్రజలను అల్లకల్లోలం చేసి తీవ్రంగా నష్టం జరుగుతుంది తెలంగాణ ప్రజలకు. ఈరోజు 69 లక్షల మంది రైతులకు 82,000 కోట్లు ఇచ్చిన మాట వాస్తవం కదా. వాళ్ళు ఇవ్వాల్సిన రైతు బంధు ఇవ్వకుండా ఒక 21,000 కోట్లు రుణమాఫీ చేశారు. ఆ డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారు తప్ప 1,37,000 కోట్లు అప్పు తీసుకొచ్చి ఉత్పత్తి రంగాలకు పెట్టకుండా అట్టర్లీ ఫెయిల్ అయింది కాంగ్రెస్ గవర్నమెంట్. ఇక ఈ రోజు రేషన్ కార్డుల పేరు మీద, రైతు భరోసా పేరు మీద జరుగుతున్నటువంటి చర్చ మొత్తం 13,000 గ్రామాలు లేచి కూర్చున్నాయి. రైతులు, కర్షకులు, కార్మికులు విభిన్నంగా మొత్తం ఎక్కడెక్కడ అడ్డుకుంటుంది మాత్రం ప్రధానంగా బీఆర్ఎస్ నాయకులు. బీఆర్ఎస్ నాయకులు అట్లా ఏమి ఉండదు. ఎందుకంటే ప్రజలకు తెలిసిపోయిన మాట ఏంటంటే, ఈ రోజు 14 నెలల్లో మోసపూరితమైన మాటలు కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చారు. ఇప్పుడు 22 లక్షల మంది రేషన్ కార్డు కోసం అప్లై చేసుకుంటే వాళ్ళు ఈ 14 నెలల్లో 3 సార్లు ఎంక్వైరీలు చేసి 4,75,000 అప్లికేషన్లు మేము ఫుల్ఫిల్ చేస్తున్నాం అని చెప్తున్నారు. అంటే వాళ్ళ క్లారిటీ ఎక్కడుంది గవర్నమెంట్ కు దీని మీద పూర్తిగా అవగాహన లేక ఆయన దావోస్, సింగపూర్ తిరుగుతుంటే, ఇక్కడ మినిస్టర్లు కర్ణాటక పోతుంటే ప్రజల తీవ్ర వ్యతిరేక కనబడుతున్నది. ఇద్దరు ఎమ్మెల్యేలుగా వాళ్ళ కోపం వచ్చి ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. వాళ్ళు కాంగ్రెస్ బీఆర్ఎస్ గారు అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ మొత్తం నిర్వీర్యం చేసింది తెలంగాణను. అడ్మినిస్ట్రేషన్ లేదు, 6 మినిస్టర్ లేరు, అసలు హోమ్ మినిస్టర్ లేడు. అసలు ఎక్కడ ప్రతి రెవెన్యూ గ్రామాలలో ఇలా మొత్తం అడ్డుకుంటున్నారు. రైతు బంధు లేదు, రైతు భరోసా లేదు, రైతు బీమా లేదు. అసలు ఆ రేషన్ కార్డుల గురించి 3 సార్లు అప్లికేషన్ తీసుకుని అట్టర్లీ ఫెయిల్ అయిపోయింది. ఇలా దావోసుకున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో జరిగిన దాంట్లో కూడా అన్ని దొంగ మాటలు, దొంగ హామీలతోని విపరీతంగా ధ్వంసం చేస్తారు తెలంగాణ. మళ్లీ 10 ఏళ్ళు వెనుకకు పోతుంది. విభిన్నంగా జరిగినటువంటి గుణాత్మకమైన మార్పు లాస్ట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ వచ్చిన వాస్తవం. పెట్టుబడులు వచ్చినాయి, డెవలప్మెంట్ అయింది. ఏదో కనుచూపు మేరలో మేము వస్తున్నామని చూసుకుంటే 1.8% వాళ్ళు గెలిచిర్రు. ఈ రోజు మొత్తం విధ్వంసం జరుగుతుంది కాంగ్రెస్ పాలనలో. ఏం జరిగిందంటే, ఎక్కడ ఒక రైతు బంధు లేదు, ఇలా దసరాకు బట్టలు ఇచ్చేది ఆ బట్టలు లేదు, మన రంజాన్ కి ఇచ్చేది అది లేదు, క్రిస్మస్ కి ఇచ్చేది అది లేదు. ఎక్కడికక్కడ ఎన్ని హామీలు, అసలు ఒక్క హామీ నెరవేర్చిన దాఖలాలు తెలంగాణలో లేవు. 1,78,000 కోట్లు ఇలా పెట్టుబడి వచ్చినాయని గవర్నమెంట్ చెప్తుంది. ఎక్కడొచ్చినాయి? ఇలా 2025 వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో జరిగినటువంటి ఒప్పందాలలో అన్ని దొంగ ఒప్పందాలు జరిగినాయి. ఇలా 2024లో 2024లో జరిగినటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో 43,000 కోట్లు వచ్చినాయి. 10,000 కోట్లు చెన్నైకి వెళ్ళిపోయినాయి. ఇలా ఒక్క 1% ఒక సింగిల్ స్టార్ట్అప్ తెలంగాణకు రాలేదు. లాస్ట్ ఇయర్ కనుక 6 గ్యారంటీలు అసలు మీకు ఏది అమలు కాలేదు అనిపించింది? ఆల్రెడీ 500 గ్యాస్ ఇస్తూనే ఉన్నారు, లేకపోతే 200 యూనిట్ ఉచిత విద్యుత్ ఇస్తా ఉన్నారు. దాదాపు వీళ్ళు వచ్చిన కేవలం 6 నెలల్లోనే 55,000 ఉద్యోగాలు ప్రకటించారు. 500లకు రైతు బోనస్ చేశారు. సార్, నేను చెప్తున్నంటే 93 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. మీరు 93 లక్షల మందికి గ్యాస్ సిలిండర్ 500 మెంబర్స్ కి 500 రూపీస్ కి ఇవ్వాలి. మీరు ఇస్తున్నది 22 లక్షల మందికే ఇస్తున్నారు. మిగతా వాళ్ళు చెల్లట్లేదు. గృహజ్యోతి మీద కరెంటు మీరు 200 యూనిట్లు ఫ్రీ పెట్టారు. 94 లక్షల మందికి ఇవ్వాలి. మీరు ఇస్తుంది 40 లక్షల మందికి. ఎక్కడిచ్చారు? ఇలా బస్సు ఒకటే ఫ్రీ పెట్టారు. విద్యార్థుల కార్డు అని చెప్పారు. ఎక్కడిచ్చారు? 55,000 ఉద్యోగాలలో మీరు ఇచ్చింది 1,100 ఉద్యోగాలు. మొత్తం ఎగ్జామ్ పెట్టి మేము నోటిఫికేషన్లు ఇచ్చింది. ఏ విద్యార్థిని అడిగినా మీకు చెప్తారు. ఎందుకు దొంగ హామీలు బస్సులు పెట్టి ఇలా అర్బనైజేషన్ లో బస్సులు తిరుగుతున్నాయి. రూరల్ ఎవరు ఎక్కుతారు? కూలీలు ఎక్కుతారా బస్సులు? ఇక్కడ బస్సులు ఎక్కి నానా గొడవలు చేసుకుంటారు. మీరు ఎక్స్టెన్షన్ బస్సులు పెంచలేదు. ఇలా బస్సులు మొగోళ్ళు ఎక్కలేకపోతున్నారు. ఎందుకంటే ఎక్కి బాధపడేదానికంటే ఎక్కువ ఇలా మీకు తగ్గిపోయి
తగ్గిపోయింది, మైలేజ్ కూడా తగ్గిపోయింది. నేను ఏమంటున్నానంటే మీరు చేస్తున్నదంతా ప్రజా వ్యతిరేక సంకట పాలన, ఎక్కడ కూడా సక్సెస్ కాలేదు. 94 లక్షల రేషన్ కార్డులు ఉంటే 94 లక్షల మందికి మీరు బ్రూత్ ఇవ్వాలి. మీరు గృహజ్యోతి కానీ సిలిండర్లు కానీ ఏది కానీ 20-30 లక్షల మందికే ఇస్తున్నారు. అది ఎట్లా సాధ్యమవుతుంది? మొత్తం మీరు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంది? ఇంకా రుణమాఫీ కూడా పూర్తి కంప్లీట్ కానే కాలేదు కదా. మీరు అన్ని మసిమూసి మారడుగాయల అమ్మే పరిస్థితులు గవర్నమెంట్ అట్లా నడిపిస్తున్నది. అట్టర్లీ ఫెయిల్ అయిపోయింది గవర్నమెంట్. అంటే మీరు ప్రభుత్వం దిగేసరికి మొత్తం ఖజానా మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు మేము సరిదిద్దుతున్నామని చెప్తా ఉన్నారు కదా. అంటే అంతకుముందు ఖజానా ఖాళీ వాళ్ళకి తెలియదా? అంటే హామీలు ఇస్తున్నప్పుడు తెలియదా? ఎక్కడ 29 రాష్ట్రాలలో ఎక్కడ క్రెడిట్ లో డబ్బులు ఉండవు. మనం క్రియేట్ చేసుకోవాలి, జీడిపిని పెంచాలి, ఫర్ క్యాపిటల్ పెంచాలి, కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొచ్చి ఉత్పత్తి రంగాలలో పెడితే పెట్టుబడులు వస్తాయి. అడ్మినిస్ట్రేషన్ చేయాలంటే ఏం తెలియకుండా మీరు దొంగ హామీలు ఇచ్చి ఇలా బోర్ల బొక్కలు పెట్టారు. అసెంబ్లీలో డబ్బులు లేకనే మేము దావోస్ పర్యటన సందర్భంగా అంటే 10 ఏళ్లలో మీరు తీసుకురాని దానికి సంబంధించి 1,64,000 కోట్ల పెట్టుబడి వాళ్ళు తీసుకొచ్చారు కదా. ఇప్పుడు గౌరవ లిజెండరీ కేసీఆర్ గారు వేసినటువంటి అడ్మినిస్ట్రేషన్ పవర్స్ తోనే హైదరాబాద్ కు ఈ రోజు పెట్టుబడులు వస్తున్నాయి. లాస్ట్ ఇయర్ వీళ్ళు తీసుకొచ్చిన 40,000 పెట్టుబడులు ఎక్కడున్నాయి? ఉట్టి జీరో, మొత్తం జీరో. 18 స్టార్టప్స్ వచ్చినాయి. ఒక సింగిల్ 100 రూపీస్ కూడా ఎక్కడ ఎస్టాబ్లిష్మెంట్ కావాలి. లాస్ట్ 2024 లో వచ్చిన 40,000 కోట్లు ఎక్కడ పోయినాయి? వాళ్ళు ఇచ్చినాయి. మేము తీసుకొచ్చినాం. మేము 2,14,000 కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చినాం. 5 ఏళ్లు కష్టపడితే 6వ సంవత్సరం నుంచి ఫలితాలు వచ్చినాయి. 8-9 లక్షల మందికి ఐటీ సెక్టర్ లో జాబులు వచ్చినాయి. ఎక్కడ వీళ్ళు అసలు మొత్తం భారతదేశం అంటే మీరు 10 ఏళ్లలో 2 లక్షల కోట్లు తీసుకొస్తే వీళ్ళు కేవలం ఒక ఏడాదిలోనే 1,64,000 కోట్లు పెట్టుబడులు ఇప్పుడు తీసుకొచ్చామని చెప్తున్నారు సార్. మేము 10 ఏళ్లలో తీసుకొచ్చినాయి చాలా గొప్ప. ఎందుకు తెలుసా? హైదరాబాద్ ఓన్లీ భారతదేశంలో ఏ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చి డెవలప్మెంట్ ఇలా మేము పునాదులు వేస్తేనే పెట్టుబడులు వస్తున్నాయి హైదరాబాద్ కు. మిమ్మల్ని చూసి ఏం పునాదులు పెడితే మీరు పెట్టే హైడ్రాకు మీరు పెట్టే మూచికి ఇక్కడ రావు. ఇక్కడ ఏంటంటే కొంచెం సాఫ్ట్వేర్ ఎక్స్టెన్షన్ అయింది. ఇప్పుడు సెమీ కండక్టర్లు వస్తున్నాయి, ఏఐ వస్తుంది, దానికి ఎక్స్టెన్షన్ అయ్యి కొత్త వస్తున్నాయి. అవి కూడా పూర్తిగా విస్తీర్ణ, విప్రో విస్తీర్ణనే, అమెజాన్ విస్తీర్ణనే, ఏఐ టాటా ఏఐ విస్తీర్ణనే, మెగా విస్తీర్ణనే. ఎక్కడ కొత్త ఎక్కడ వచ్చినాయి? అవన్నీ ఉన్న స్టార్టప్లే కదా ఇక్కడ. ఇప్పుడు వాళ్ళు కొత్తగా తీసుకొచ్చి మీరు ఎలిగేషన్ చేసి తెలంగాణ డెవలప్మెంట్ కార్పొరేషన్ ల్యాండ్ ఎలిగేషన్ చేస్తే కొత్తది వచ్చినట్టు. అది 2 years పడుతుందా, 3 years పడుతుందా, 4 years పడుతుందా అని మీరు చెప్పలేరు. ఒక స్టార్టప్ వచ్చిందంటే మినిమం 4 years 5 years వర్క్ జరగాలి ఇక్కడ. మేము వేసిన పునాదులతోనే ఇవాళ భారతదేశంలో హైదరాబాద్ కు ఏ క్యాపిటల్ సిటీకి లేని పెట్టుబడులు వస్తున్నాయంటే అది గౌరవ కేటీఆర్ గారు, గౌరవ కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధిని చూసే ఈ స్టార్టప్లు వస్తున్నాయి తప్ప రేవంత్ రెడ్డిని చూసి ఎవరైనా ఇస్తారా అండి? స్టార్టప్లు ఎక్కడన్నా జరుగుతాయండి సార్? ఓకే, రైట్. మనతో పాటు చరణ్ కౌశిక్ యాదవ్ గారు జాయిన్ అయ్యారు. చరణ్ కౌశిక్ గారు నమస్కారం అండి. వంశీతుల గారు నేను మీ దగ్గరకు వస్తాను. రైట్, కౌశిక్ గారు ఏం చెప్తారు? మొత్తం మీద మీ పార్టీలో లుకలుకలు బయటపడుతున్నాయి. ఎక్కడ గ్రామాన అధికారుల్ని ప్రజలు తిరగబడతా ఉన్నారు, ప్రజలు ప్రశ్నిస్తా ఉన్నారు. అదేవిధంగా నిన్న మనం చూస్తాం పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, అదేవిధంగా కాటా శ్రీనివాస్ మధ్య ఘర్షణ తలెత్తింది. ఇవన్నీ మొత్తం మీద కాంగ్రెస్ పార్టీకి చాలా మైనస్ అని చెప్పేసి చాలా విమర్శలు వస్తా ఉన్నాయి. ఇప్పుడు మా పార్టీలో అంతర్గతంగా ఏమైనా పంచాయతీ అయితే వేరే వాళ్ళకి ఏం ప్రాబ్లం అవుతుంది? మా దాంట్లో ప్రజాస్వామ్యం ఉంది కాబట్టి 2 వర్గాల మధ్య ఏదో చిన్న చిన్న సంఘటనలు జరుగుండొచ్చు. ప్రజాస్వామ్యంలో 2 వర్గాలు వాళ్ళకి సంబంధించినటువంటి బాధను వ్యక్తం చేసుకునే అవకాశం ఉంది. అంటే వ్యక్తం చేసుకోవద్దు. అయితే నాగేందర్ గారు కూడా మీ పార్టీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు సార్. ఎవరు చేసినా మాది డెమోక్రటిక్ వేలో ఉండే పార్టీ. వాళ్ళకి ఏమైనా అభిప్రాయాలు తోచినప్పుడు వాళ్ళకి ఏదన్నా మనసులో ఉన్నటువంటి బాధను వ్యక్తం చేసుకునే అవకాశం ఉంటది. దానిలో భాగంగా వాళ్ళు మాట్లాడుకుని ఉండొచ్చు. నాగేంద్ర గారు ఏం చేసినా మేము ప్రజల మేలు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది తప్ప ఏదో వీళ్ళు మాట్లాడు వాళ్ళు మాట్లాడు అని చెప్పేసి వాళ్ళేదో వాళ్ళ మధ్య తగాదలు ఇవన్నీ కూడా ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి ఏముండదు. ఖచ్చితంగా ప్రజల మేలే పనులు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. దీంట్లో కుమారి ఆంటీకి ఒక న్యాయం, సామాన్యులకు మరో న్యాయం అని చెప్పి కూడా ప్రశ్నిస్తా ఉన్నారు ఆయన. ఎవరు సార్? దానం నాగేందర్. ఇప్పుడు ఏమంటుందంటే ఇప్పుడు చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఇక్కడ చట్టం ప్రకారం మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. వారికి ఏమైనా బాధ ఉంటే అవన్నీ కూడా వారు బయట వ్యక్తం చేసి పని చేస్తుండొచ్చు. కానీ చట్టం ప్రకారం మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. ఇవన్నీ సహజంగా జరిగేటువంటి ప్రక్రియలు గతంలో కూడా అన్ని పార్టీలు ఉంటాయి. కానీ కాకపోతే వాళ్ళంటే డెమోక్రసీ ఉంటుంది కాబట్టి వాళ్ళంటే మాట్లాడుకునే అవకాశం ఉండదు. కాంగ్రెస్ పార్టీలో డెమోక్రసీ ఉంటుంది, ప్రజాస్వామ్యయుతంగా ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటది. చాలా శుద్ధిగా కాలం నుంచి కాంగ్రెస్ పార్టీ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏమైనా ఉంటే బయటకు వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు మాట్లాడుకుని ఉండొచ్చు. కానీ అల్టిమేట్ గా ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజలకు మేలయ్యే పనులు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది, చాలా స్పష్టం. అంటే మీరు దాదాపు ఏడాది పాలన పూర్తి చేసుకుంది. మీరు 6 గ్యారంటీల్లో కేవలం అర గ్యారంటీ మాత్రమే అమలు చేశారు. అది కేవలం ఉచిత బస్సు హామీ పథకం మాత్రమే. 5 గ్యారంటీలు అమలు కాలేదని చెప్పేసి చెప్తా ఉన్నారు కదా సార్. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి మాట్లాడిన ఎవరు ఆయన? అంటే శ్రీ వెంకటేశ్వర్లు గారు. ఇప్పుడు
నోరు ఉందని చెప్పేసి ఏది పడుతుంది మాట్లాడితే తెలంగాణ సమాజం హర్షిస్తుంది. మేము 160 గ్యారెంట్లు అమలు చేసినాం. చర్చకు వస్తే రమ్మనండి, మరి మేము చర్చ చేస్తాం సిద్ధంగా ఉన్నాం. తెలంగాణ నిండా ముంచిన వాళ్ళు మాట్లాడితే ఎట్లా? తెలంగాణ నిండా ముంచి తెలంగాణ ఆగం చేసి అప్లపాలు చేసి ఆగమాగం చేసి అప్పు చేసి పప్పు కూర్చొని మీరు మాట్లాడుతూ కాంగ్రెస్ వాళ్ళు ప్రతిసారి ఇదే మాట్లాడేది. మీరు అన్ని అబద్ధాలు చెప్తే ఎట్లా చరణ్ ఆగు నువ్వు ఆగమైన పెద్ద మాట్లాడతావు మాట్లాడే క్లారిటీ స్టేటస్ మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు? నాకు అర్థం కాదు. మీరు మాట్లాడుతున్న ప్రజలకు చెప్పండి. మీరు అట్లా మీరు ఉద్ధరిస్తే తెలంగాణ బాగుపడదని మాట్లాడతారు. బాగుపడదు కాబట్టి ప్రజలు చెప్తారు. మీరు నేను చెప్పడం అట్లా కాదు. మీరు మాట్లాడితే మాట్లాడండి. ఎంపీ ఎలక్షన్ మీకు గుండు సున్నా అయింది. మీకు కూడా ఒకప్పుడు గుండు సున్నానే. మీకు ఏ రాష్ట్రాలు లేదు. మీరు 116 చరిత్ర మీకు ఏం లేదు. ఎక్కడుంది మీకు? గుండు సున్నా అవుతుంది, పుండు సున్నా అవుతుంది. ఒకప్పుడు రాజకీయాలు గెలుపోవటం సహజం. అవి దాన్ని పట్టుకుని మాట్లాడేది అట్లా. మీరు ఒక జర్నలిస్ట్ అడిగిన క్వశ్చన్ సమాధానం చెప్పాలి తప్ప దొంగటి మీరు స్టేట్ సమాధానం చెప్పాలి. మీరు గుండుసున్నా అంటే ఈ దేశాన్ని ముంచింది కాంగ్రెస్ పార్టీ. 68 ఏళ్ళు పరిపాలించిన ఇలా గుండుసున్ను కూడా మనం సింగపూర్ పోతున్నాం. ఎక్కడ మరి కాంగ్రెస్ పార్టీ విధ్వంసం మనం చెప్పాలి. ఒకటి దయచేసి మధ్యలో ఎవరు వచ్చినా నేను ఒప్పుకోను. మేము మాట్లాడుతున్నా ఎవరు రావద్దు. వాస్తవాలు చెప్పాలి. నేను ఏమంటున్నానంటే చర్చ పోవాలి. మాట్లాడదాం మీరు నాకు లేదైంది. కౌశిక్ గారు చెప్పండి. దయచేసి నేనేం చెప్తున్నా, మధ్యలో ఎవరు రావద్దు. కామన్ సెన్స్ నాకుంది, మీకు కూడా ఉండాలి. మీరు మాట్లాడి నేను రాలేదు. మీకు ఒక్కరికి లేదు, నోరు మీకు ఒక్కరికి లేదు. నాకు నోరు లేదా, తెలివి లేదా? అందరికీ అదే ఉంటుంది బ్రదర్. విషయానికి రండి. కౌశిక్ గారు మాట్లాడుకోవాలి. కాంట్రవర్సీ వద్దు. కౌశిక్ గారు విషయానికి రండి. ఎందుకు మాట్లాడిన మధ్యలో నేను మాట్లాడుతున్నా మరి? ఓకే విషయానికి రండి కౌశిక్ గారు. సార్ మేము 160 గ్యారెంటీలు అమలు చేసినాం. చర్చకు వస్తే మేము సిద్ధంగా ఉన్నాం. దయచేసి ఏది పడుతుంది మాట్లాడి ప్రజాప్రభుత్వం బదనా. మీరు ఎన్ని ఇచ్చిన రేషన్ కార్డులు? మీరు ఇచ్చిన రేషన్ కార్డులు ఎన్ని? 10 సంవత్సరాల కాలంలో 40,000 రేషన్ కార్డులు ఇచ్చారు. మీరు ఇచ్చిన 40,000 రేషన్ కార్డులు ఇచ్చి 7 లక్షల డబుల్ బెడ్ కార్డు ఇస్తారని చెప్పేసి మీరు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ 65,000 డబుల్ బెడ్రూమ్, ఇంకా 35,000 డబుల్ బెడ్రూమ్ మీరు ఖర్చించిన డబుల్ బెడ్ పూర్తి కాకపోతే మేము 193 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. 14 లక్షల పోడు భూములు రాస్తని చెప్పి పంచిన భూములేని దళితులు ముఖ్యమంత్రి చేసిన దళితులు ముఖ్యమంత్రి చేయకుండా ఉప ముఖ్యమంత్రి కారణం లేకుండా తొలగించిన మీరు హైదరాబాద్ ఉత్తర ఏం చేసి మీరు హైదరాబాద్ కి ఔటర్ రింగ్ రోడ్ మీది కట్టిరా? అంతర్జాతీయ విమానాశ్రయం మీది కట్టిరా? లేకపోతే హైటెక్ సిటీ మీది కట్టిరా? హైదరాబాద్ మీరు ఏం చేసి మీ పాత్ర ఏంది అంటున్నాం మేము. మీరు హైదరాబాద్ లో డెవలప్మెంట్ చేసి కేటీఆర్ వస్తే హైదరాబాద్ డెవలప్మెంట్ అయింది. కేసీఆర్ గారు వస్తే తెలంగాణ అంటే ఉక్కుల పరుగులో పోయిందట. గంటకు 9 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అప్పు కోటి కడుతుంది. రోజుకు 193 కోట్ల రూపాయలు. నెల తిరుగుతాలకు 6,000 కోట్ల రూపాయలు. సంవత్సరానికి 72,000 కోట్ల రూపాయలు. కేసీఆర్ గారు చేసిన అప్పుకు 72,000 కోట్ల రూపాయలు అప్పు కొట్టి అదే ఇన్స్టాల్మెంట్ కడుతుంది రాష్ట్ర ప్రభుత్వం. మీరేదో అప్పు చేసి పప్పు పూర్తిని ఇంకేమంటుడు ఏంది సంపదను క్రియేట్ చేయాలట. మరి సంపద క్రియేట్ చేసి అప్పేట చేసి 7 లక్షల కోట్లు ఏమన్నా అర్థం అవుదా? మీరు సంవత్సర కాలంలో బీఆర్ఎస్ పార్టీ సంవత్సర కాలంలో 72,000 కోట్లు అప్పు చేస్తే చరణ్ గారు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక సంవత్సరానికి 72,000 కోట్లు అప్పు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తి అయింది. దీంట్లో 160,000 కోట్లు అప్పు చేస్తుందని చెప్తా ఉన్నారు కదా. అంటే మీరు డబుల్ చేస్తారు. సార్ మేము రాజకీయాలు తప్పుకుంటాం, మీరు తప్పుకుంటారు. మీరందరూ చెప్పండి, చర్చకు రండి. ఎందుకంటే ప్రజా ప్రభుత్వం బదనాలు చేస్తున్నాం. మేము చేసింది 53,000 కోట్ల రూపాయలు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించినాం. ఎందుకంటే మీరు అన్ని 12,000 కోట్ల రూపాయలు మేము అప్పు తీరిపోయాం. మేము ఎగ్జిస్టెన్స్ కోసం మాత్రం అప్పు చేసింది తప్ప మీలాగా కమిషన్ల కోసం కకృతి పడి కాళేశ్వరము, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, తెలంగాణ రాష్ట్ర ప్రతి ఆర్టీసీ అప్పులలో నెట్టింది మీరే కదా. ఎందుకని మా అసెంబ్లీ రాకుండా ప్రతిపక్ష నాయకులు ముఖం చాడేసుకుని ఫామ్ హౌస్ లో ప్రగతి భవన్ లో గతంలో ప్రగతి భవన్ రేషన్ తీసుకుని ఇప్పుడు ఫామ్ హౌస్ లో ఉన్నారు. మేము తెలంగాణ మీద నేనే ప్రేమ ఉంటే ప్రజా సమస్యలు మాట్లాడచ్చు కదా. ఎందుకు మాట్లాడు? ప్రతిపక్ష నాయకుడు తెలంగాణ అప్పు చేసి అప్పుల పాలు చేసిరు. మీరు తెలంగాణ ప్రజాస్వామ్యం లేకుంటారు. ఆనాడు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసిన అవకాశం లేదు. తెలంగాణకు ఒక గీతం ఇవ్వలేదు. తెలంగాణకు అదే తెలంగాణకు ఒక తెలంగాణ విగ్రహాన్ని, తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టే ఉద్యమకాలు గౌరవించిన వాళ్ళు కాదు మీరు. అదే తెలంగాణ ఏదో పేద ఉదరించినట్టు వీళ్ళంతా కలిసి ప్రతి డిపో, ప్రతి ఆర్టీసీ డిపో, ప్రతి దాంట్లో మీరు అభివృద్ధి గొర్రెల స్కామ్ కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్, ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్, అదేవిధంగా ధరణి మీద కూడా సిప్ విచారణ జరుగుతా ఉంది. అదే మిషన్ భగీరథ కావచ్చు, మిషన్ కాకతీయ కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, యాదాద్రి భద్రాద్రి పవర్ కొనుగోలు కావచ్చు, దేని మీద చర్చ చేద్దామండి. మీరు 10 సంవత్సరాల కాలంలో ఏం చేసిరో, మేము సంవత్సరాల కాలంలో ఏం చేసినామో ప్రభుత్వం చర్చ చేయడానికి సిద్ధంగా ఉంది. మీరు ఇచ్చిన ఉద్యోగాలు 2014 నుంచి 2023 వరకు మీరు 30,000 ఉద్యోగాలు ఇచ్చి 11 పేపర్ లీక్ అయినాయి. మేము వచ్చిన తర్వాత 55,000 ఉద్యోగాలు ఒక్క పేపర్ లీక్ అయినా అని ఒక్క పేపరు. అదే కాకుండా మీరు మహిళా సంఘాలకు 4,500 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తారని చెప్పి మహిళలను మోసం చేసి మీరు 10 సంవత్సరాల కాలం. మేము వచ్చిన తర్వాత మహిళలకు రుణమాఫీ చేసినాం. మహిళలకు దాదాపు 5 సంవత్సరాలు 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. ఏకైక లక్ష్యంగా ముందుకు పోతా ఉంది ప్రజాప్రభుత్వం.
మేము చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. Right, అదే right, కాకుండా right, right. 32,000 మంది మళ్ళీ టీచర్లకు మాట్లాడండి. ప్రమోషన్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం, 23,000 మంది టీచర్లకు ట్రాన్స్ఫర్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం, 11,000 టీచర్ ఉద్యోగాలు ఇస్తామండి మేము. Right, right. కౌశిక్ గారు మళ్ళీ మాట్లాడండి. మీ దగ్గరికి వస్తాం. మీతో మాట్లాడతాం. Right, okay, okay. యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, విరమారి మహిళా యూనివర్సిటీ, అదే ట్రిపుల్ ఆర్ రాబోతా ఉంది, అది మెట్రో విస్తరణ చేసినాం. మీరు హైదరాబాద్ మీరు ఏం చేసిరు? చర్చిద్దాం కౌశిక్ గారు, దాని గురించి చర్చిద్దాం. రైట్ 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 160 గ్యారెంటీలు అమలు చేసినాం. చర్చకి ఎవరైనా వస్తే మేము మీకు పంపించమంటే మేము వాట్సాప్ చేస్తాం, పంపిస్తాం. మీరు 10 సంవత్సరాలు ఏం చేసినో, మీ సంవత్సరాలు ఏం చేసినో చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దావోస్ పెట్టుబడులు కావచ్చు, మిగతా పెట్టుబడులు కావచ్చు, అన్నింటి వాస్తవాలు మాట్లాడాలి. మైక్ దొరుకుతుందని చెప్పి ఏది మధ్య అది మాట్లాడుతూ దయచేసి ఉట్టినే బదనా చేస్తే కుదరదు. మధ్యలో ఎవరు మాట్లాడుకోండి, నేను రాను, మీరు కూడా అవద్దని చెప్పి నేను కోరుతాం. రైట్ 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 తిలక్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. మొత్తం మీద దానం నాగేంద్ర హైడ్రా అంటున్నారు, పార్టిసిపేట్ చేస్తున్న నాయకులకు అందరికీ నమస్కారం. అంటే మొత్తం మీద దానం నాగేంద్ర హైడ్రాని అడ్డుకునే పరిస్థితి కనిపిస్తున్నాయి. మరోవైపు గూడెం మైపాల్ రెడ్డి, కాటా శ్రీనివాస్ మధ్య వర్గపోరు నడుస్తుంది. అసలు మొత్తం మీద కాంగ్రెస్ పార్టీలో ఏం నడుస్తుంది అనుకుంటున్నారు? గత ప్రభుత్వంతో పోలిస్తే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడా ఏంటంటారు? మీ అబ్జర్వేషన్ ఏంటి? అసలు బీజేపీ ఏమనుకుంటుంది వీటి మీద? గత ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద తేడా లేదండి. గత ప్రభుత్వం ఎన్ని స్కామ్లు చేసిందో అందరికీ తెలుసు. జైళ్లకు పోయేటటువంటి పరిస్థితి ఉంది. ప్రజలు తిరస్కరించారు. దాన్ని ఏదో ముందర పెట్టుకుని ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వం టీఆర్ఎస్ మీద మాట్లాడడం, టీఆర్ఎస్ కాంగ్రెస్ మీద మాట్లాడడం, కానీ ప్రజా సంక్షేమాన్ని మాత్రం పక్కకు పెట్టేశారు. ఇప్పుడు జరుగుతున్నది ఏంటి? అన్ని గ్యారెంటీలు అమలు చేశారని చెప్పారు. మహిళలకి తులం బంగారం ఇస్తా అని చెప్పారు రేవంత్ రెడ్డి గారు. ఎక్కడ ఇచ్చారా? లేదు. ఇప్పుడు దాని తర్వాత స్కూటీ ఇస్తా అని చెప్పారు, ఇచ్చారా? లేదు. విద్యార్థులకు ఇప్పటి వరకు ఫీజు రీయింబర్స్మెంట్ ఎక్కడైనా జరిగిందా? కాంగ్రెస్ నాయకులు చెప్పాలి. అంటే విద్యారంగం అవసరం లేదా? మొత్తం ప్రైవేట్ కళాశాలలన్నీ మూతపడుతున్నాయి. దాని సంగతి అంటే తెలీదు. ప్రతి హాస్టల్లో అన్ని విషాహారం జరుగుతుంది. హాస్పిటల్ పాలవుతున్నారు. ఒక చోట అంటే ఏమనుకోవచ్చు, 2 చోట్ల అంటే ఏమనుకోవచ్చు. కంటిన్యూస్ గా 15 రోజులకోసారి, వారం రోజులకోసారి విద్యార్థులందరూ ఆసుపత్రి పాలవుతున్నారు. దాని గురించి ఎవరు మాట్లాడరు. ఏమనంటే ఇంకో కుట్ర, ఇంకెవరో ప్రవీణ్ కుట్ర చేశారు, ఇంకొక కుట్ర చేస్తే ప్రభుత్వం మీ చేతిలో ఉంది, వాళ్ళని మరి ఎండగట్టి బయటికి తీసుకొచ్చి వాళ్ళని జైలు పాలు చేయాలి. దానికి ఏం మాట్లాడరు. మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. నేను కంటోన్మెంట్ నుంచి బీజేపీ నుంచి కాంటెస్ట్ చేశాను. కంటోన్మెంట్ లో ఆర్భాటంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక పెద్ద కార్యక్రమం చేశారు. డిజిటల్ హెల్త్ కార్డ్ మేము రిలీజ్ చేయబోతున్నామని. నా జీవితంలో నేను మొట్టమొదటిసారి ఇప్పటిదాకా చూసింది ఏంటంటే, హెల్త్ కార్డు తయారైన తర్వాత దాన్ని రిలీజ్ కోసము ఎవరైనా మీటింగ్ పెట్టుకుంటారు. అప్లికేషన్ రిలీజ్ కోసం ఎవరైనా మీటింగ్ పెట్టుకుంటారండి. ఇప్పటి వరకు డిజిటల్ హెల్త్ కార్డు ఏమైందో ఎవరికీ తెలియదు. డిజిటల్ హెల్త్ కార్డు అనే దాని విషయంలో హెల్త్ మినిస్టర్ రాడు, వేరే మంత్రులు వచ్చారు, సంతోషం. అప్లికేషన్ రిలీజ్ కోసం మీటింగ్ పెట్టుకుంటారా? ఇప్పటి వరకు ఏమైందో ఎవరికి తెలియదు. మన రాహుల్ గాంధీ గారు ఏమంటారు? బీజేపీనే కాదు, మేము వీఆర్ ఫైటింగ్ ఇండియా ఇట్సెల్ఫ్, భారతదేశానికే మేము వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాం. ఎక్కడుందండి? మాట్లాడితే టీఆర్ఎస్ మీద కాంగ్రెస్ మాట్లాడడం, కాంగ్రెస్ మీద టీఆర్ఎస్ మాట్లాడడం తప్ప ప్రజా సంక్షేమం అన్నది ఎక్కడా లేదు. దీన్ని గమనించాలి. ఇప్పుడు దావోస్ గురించి మాట్లాడదాం. దావోస్ పోయి మీరు పైప్ లైన్ లో ఉన్నాయి, ఇంకా ఇంకా అవుతున్నాయి, అగ్రిమెంట్లు అవుతున్నాయి. ఎక్కడండి? ఫార్మాసిటీ అన్నారు. ఫార్మాసిటీలో ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళకి ఇంకా భూమి కేటాయింపే జరగలేదు, భూమి కలెక్షనే జరగలేదు. ఎక్కడ ఫార్మాసిటీ వస్తుంది సార్? హైడ్రా పెట్టుకుని పేద ప్రజల ఇళ్ళన్నీ కూలుస్తున్నారు. మీ ఇప్పుడు అంతర్గత ప్రజాస్వామ్యం బాగుంది, లోపల మీరు పార్టీలో మాట్లాడుకోవాలి. బయటకు వచ్చి మాట్లాడుతున్నారంటే మీ దగ్గర నిబద్ధత ఎక్కడ ఉంది? మీ దగ్గర ఏమంటారు దాన్ని, మీ డిసిప్లిన్ ఎక్కడ ఉంది మీ దగ్గర? బయటకు వచ్చి హైడ్రా కూల్చివేత మీద పర్సనల్ ప్రాపర్టీస్ పోతున్నాయని చెప్పి ఒక నాయకుడు మాట్లాడతాడు. మరి మీరు దాన్ని కంట్రోల్ చేసుకోలేరా? హైడ్రాలో ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో అందరికీ తెలుసు. హైడ్రా గురించి మాట్లాడదామంటే మూసీ దగ్గర రేవంత్ రెడ్డి గారు ఎక్కడో దూరం పోయి అక్కడ పర్యటన చేస్తే, ఏమంటారు, పాదయాత్ర చేస్తే ఎట్లా? ఎక్కడైతే డ్యామేజ్ జరిగిందో అక్కడికి వచ్చి మా బీజేపీ నాయకులు కిషన్ రెడ్డి గారు కానీ, లేకపోతే లక్ష్మణ్ గారు కానీ, అందరు పెద్ద పెద్ద నాయకులు అక్కడ బస్తీలో పోయి రాత్రి బస చేసి పడుకున్నారు వాళ్ళతో పాటు. దమ్ముంటే అక్కడ పాదయాత్ర చేయాలి. ఎక్కడో 50 కిలోమీటర్లు హైడ్రా తీసుకున్న నిర్ణయం మంచిది కాదంటారా? హైడ్రా తీసుకున్న నిర్ణయం ప్రజల ఇల్లు కూలగొడితే ఎంతవరకు మంచిదండి? ఇప్పుడు ఒక మహిళ ఇంట్లో అవకాశం ఇచ్చారు, మాట్లాడి హైదరాబాద్ నగరంలో ఆక్రమించుకుంటూ పోతే అసలు హైదరాబాద్ నగరంలో ఎక్కడ మిగలదు కదా సార్. హైదరాబాద్ లో మొత్తం ఆక్రమించుకుంటూ పోతే మరి హైదరాబాద్ లో ఎక్కడ కనీసం చూడడానికి ప్లేస్ కూడా మిగలదు కదా.
తప్పకుండా నేను FTL నిర్ణయం తీసుకోవాలి. మళ్ళీ పర్మిషన్ ఎవరు ఇచ్చారండి? ఏ గవర్నమెంట్ ఇచ్చారు పర్మిషన్? వాళ్ళ సంగతి ఏంటి? ఇప్పుడు ఎంతో మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వాళ్ళు అపార్ట్మెంట్ తీసుకున్నారు, బ్యాంక్ దగ్గర అప్పులు తీసుకున్నారు, పర్మిషన్ తీసుకున్నారు, ట్యాక్సులు కట్టారు. వాళ్ళు ఇల్లు కూడా కొడితే వాళ్ళు ఇప్పుడు EMIలు ఎవరు కడతారు? ప్రభుత్వం కడతారా? క్లారిటీ లేదు. మేము తప్పకుండా చేయాలి, నేను కాదంటంలే. అక్కడ మీరు ఒక్క స్కీమ్ లేదు, ఒక రోజులో మొత్తం కూల్చేస్తా అంటే కుదురుతుందా? తప్పకుండా చేయాలి. మరి ఇప్పుడు హైదరాబాద్ కొట్టాలి కదా. అసదుద్దీన్ ఓవైసీ అక్కడ కాలేజ్ కట్టుకున్నాడు, దాని గురించి మాట్లాడే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా? లేకపోతే ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్న కాంగ్రెస్ నాయకులకు ఉందా? FTL లో కట్టుకున్నటువంటి కాలేజ్ ని దాన్ని ఎందుకు కూలగొట్టారు? ఇప్పటిదాకా మాట్లాడేందుకు లేదు, దాని మీద రెస్పాన్స్ ఎందుకు లేదు? అంటే ఒకరికి అసదుద్దీన్ ఒక న్యాయం, లేకపోతే వేరే వాళ్ళకి ఒక న్యాయమా? మామూలు పేద ముస్లింకి ఒక న్యాయం, దాని తర్వాత అసదుద్దీన్ ఇంకొక న్యాయమా? ఎంతవరకు తప్పదు? దీని గురించి జవాబు చెప్పండి. ఇది కరెక్టేనా? ఇది ఓకే రైట్. వెంకటేశ్వర్ గారు, మేము 160 గ్యారంటీలు అమలు చేస్తాం, మేము చర్చకు సిద్ధం, మీరు సిద్ధమా? అసలు మీరు హైదరాబాద్ ఎక్కడ డెవలప్ చేస్తారు? హైదరాబాద్ లో మీ పాత్ర ఏంటి అసలు? వాళ్ళు 6 గ్యారంటీలు, 13 హామీలు, 420 స్కీములు పెట్టారు. 160 అమలు చేశారంటారు. అమలు 160 చేసిర్రు, కానీ 100కు 13% చేసిర్రు. నేను ఏమంటున్నానంటే, హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం డెవలప్ చేసిందంటే 36 SRDP ఫ్లైఓవర్లు కట్టింది ఎవరు, 35 సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కట్టింది ఎవరు, VHub కట్టింది ఎవరు, THub కట్టింది ఎవరు, కమాండో కంట్రోల్ కట్టింది ఎవరు, సెక్రటరీ కట్టింది ఎవరు, తెలంగాణకు పర్ క్యాపిటల్ పెంచింది ఎవరు? ఇలా స్వాతంత్రం వచ్చిన 80 సంవత్సరాల దాదాపు 60 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన తర్వాతనే ఇట్లున్నాం కదా మనము. మేము భారతదేశాన్ని ఎన్నడూ పరిపాలించాలి. కానీ మీరు నిర్మించినటువంటి ప్రతి ప్రాజెక్టులో అవినీతి జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కాళేశ్వరం సంబంధించి దాంట్లో హరీష్ రావు కుంభకోణం చేశారు, విద్యుత్ కొనుగోలులో కేసీఆర్ గారు మొత్తం అక్రమాలు చేశారు. అదేవిధంగా ఈ కార్ రేస్ కు సంబంధించిన దాంట్లో కూడా 600 కోట్లకు సంబంధించి కేటీఆర్ కూడా అక్రమాలు చేస్తారు, అవినీతి చేస్తారని చెప్పేసి కేటీఆర్ గారు గౌరవ హరీష్ రావు గారు ఏమైనా తప్పులు చేస్తే ఏమైనా చేస్తే మీ గవర్నమెంట్ ఉంది, అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఉంది. 14 నెలలు మరి ఎందుకు తీయట్లేదు? ఎందుకు బీజేపీతో మీరు కుమ్మెక్కి కూర్చున్నారు? ఈ ఫార్ములా రేస్ యొక్క ఉద్దేశం మాట్లాడడం చాలా ఉంటుంది సార్. ఈ ఫార్ములా రేస్ అంటే ఈవీల మీద హైదరాబాదు ఒక పెద్ద సిటీ కావాలని. ఎందుకంటే FI మీద, పూణే మీద, చెన్నై మీద అక్కడ డీజిల్ పెట్రోల్ వెహికల్లకు హబ్బులు ఉన్నాయి. హైదరాబాద్ ఈవీ హబ్ కావాలనే ఉద్దేశంతో 600 కోట్ల ఒప్పందంతో 55 కోట్లు HMDA ఇచ్చింది. ఈ ఫార్ములా రేస్ ఎందుకు రావాలంటే ఇక్కడ గ్రీనరీ ఎక్కువ ఉంది, బెస్ట్ సిటీ అవార్డు వచ్చింది కాబట్టి ఈ ఫార్ములా రావాలన్న ఉద్దేశం. అందులో ఏమైనా తప్పులు ఒప్పులు జరిగితే తీసుకున్న కంపెనీ బాగుంది, ఇచ్చినాం మేమని చెప్తున్నాము. మీరు ఇచ్చిన వాళ్ళ మీద కేసు పెట్టలేదు, మా మీద కేసు పెట్టినాం. మేము ఈడీకి ఎంక్వైరీకి వెళ్ళినాము, ACB ఎంక్వైరీకి వెళ్ళినాం, వాళ్ళు అడిగిన వాటికి సమాధానం చెప్పినాం. మీ గవర్నమెంట్ ఉంది, ఏ ఎంక్వైరీ అన్నా చేసుకోండి, యాక్షన్ తీసుకోండి. మీరు 160 అంటారు, చర్చకు రెడీ అంటున్నారు. మేము పదే చెప్పేది, మేము చర్చకు రెడీ అని హరీష్ రావు గారు అన్నారు, కేటీఆర్ గారు అన్నారు, మా పార్టీ అంటుంది. మీరు 160 కాదు 200 చేసిర్రు, 200 స్కీములు మీరు ఇంప్లిమెంట్ చేశారు. కానీ 100కు మీరు చేసిన 13%. ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. మీరు ఇస్తానన్నటువంటి హామీలల్లా ఫస్ట్ 2 లక్షల రుణమాఫీ అన్నారు, 31,000 కేబినెట్ ఆమోదం పొందింది, 20,000 కోట్లు జరిగింది. అందులో 15,000 కోట్లు ఇచ్చారా, 16,000 కోట్లు ఇచ్చారా తెలియదు. ఇంకా 25 లక్షల మందికి ఇవ్వాలనా ఇవ్వద్దా? 93 లక్షల రేషన్ కార్డులుంటే మీరు ప్రతి రేషన్ కార్డుకు 500 సిలిండర్ ఇవ్వాలి కదా. మీరు ఇస్తున్నది 30 లక్షలు దాటలేదు, అది ఫెయిల్యూర్ కాదా? గృహజ్యోతి అమలు చేస్తా ఉన్నాం ఇప్పటివరకు. సార్ నేనేమంటున్నానంటే, మీరు వరంగల్ డిక్లరేషన్ లో చెప్పిందే మేము అడుగుతున్నాం, మేము కొత్తగా అడగడం లేదు. మీరు కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పిందే మేము అడుగుతున్నాం. మీరు చేవెళ్ల డిక్లరేషన్ లో చెప్పిందే, గౌరవ రేవంత్ రెడ్డి గారు చెప్పింది, రాహుల్ గాంధీ గారు చెప్పిందే మేము అడుగుతున్నాం తప్ప మేమేం అడగడం లేదు. మేము తప్పు చేస్తే ఓడిపోయినాం కావచ్చు. ఒకవేళ మీరు గెలిచిరు కదా, ప్రజలు ఏమనుకుని మీకు ఓట్లు వేసిర్రు? వీళ్ళు బాగా చేస్తారనుకుని వేసారు. ఎక్కడ బాగా చేసిర్రు? ఇలా పెద్ద మాటలు మైకులుండే మాట్లాడడం. నేను ఏమంటుంటే, చర్చ లెక్కనే ఉండాలి. మీరు కౌంటర్ ఇవ్వండి, మీరు ఒక జర్నలిస్ట్ అడిగిన దానికి సమాధానం చెప్పండి. మీరు ఏం చేసిరో చెప్పండి, మేము ఏం చేసినామని చెప్తాం. ఇవాళ భారతదేశంలో పర్ క్యాపిటల్ నెంబర్ 1 ఎవరండి? హైదరాబాద్ ఇన్కమ్ ఎక్కడికి పోయిందండి? గుజరాత్కు పోతుండే పెట్టుబడి. ఇవాళ ఒక రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ గవర్నమెంట్ కు జ్ఞానం ఉంటే అమరావతికి 15,000 కోట్లు పోతాయి, అక్కడ స్టీల్ ప్లాంట్ కు 1,700 కోట్లు పోతాయి, ఇక్కడ ఫ్లోరవరానికి కేంద్ర ప్రభుత్వం నిధులు పోతాయి. తెలంగాణ వచ్చిన 14 నెలల కేంద్ర ప్రభుత్వం ఏమైనా ఇచ్చిందా? ఇవ్వాల్సిన 1,30,000 కోట్ల ఇలా 2,000 కోట్లు ఇస్తుందా? ఇదా మీ అడ్మినిస్ట్రేషన్? అడుగుతూనేమో నోరు మూస్తారు, కేసులు పెడతారు. ఇదేనా పద్ధతి? నేను ఏమంటున్నానంటే, కాంగ్రెస్ అయినా, బీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా
ప్రజలకు మేలు చేయాలి, అభివృద్ధి సంక్షేమం జరగాలనే ఉద్దేశంలో మేము అడుగుతున్నాం. మేము అడిగిన దాంట్లో తప్పు ఉన్నదంటే తప్పు అని చెప్పండి. వాస్తవం ఉంటే చర్చ కూడా మీరు రండి చర్చకు. ఒకవేళ చరణ్ కౌశిక్ గారు చర్చకు పిలుస్తుంటే మీరు ఇచ్చిన 160 మీద రండి, నేను కూడా పట్టుకొస్తాను. నేను మొత్తం డేటా ఇప్పుడు నేను చెప్పిన ఏమేమి డెవలప్మెంట్ చేసిన ఉత్పాదక శ్రీశైలం మన ఏంది యాదాద్రి స్టీల్ ప్లాంట్ గురించి, యాదాద్రి పవర్ ప్లాంట్ గురించి మాట్లాడుతున్నారు. యాదాద్రి పవర్ ప్లాంట్ ఉంటే మొత్తం డిపిఆర్ పట్టుకొని మొత్తం ఏమేమి జరిగింది, ఎంత ఎలిగేషన్ జరిగింది, ఏమేమి జరిగింది పట్టుకొని వస్తా. మీరు మనం పర్సనల్ గా మాట్లాడదాం. నేను ఏమంటున్నానంటే మీరైనా నేనైనా వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలి. మీరు చేస్తున్న దాంట్లో ఏం చేస్తున్నారు? రేసింగ్ తెలంగాణ అంటే అబద్దాల రేసింగ్ లో తెలంగాణ, మోసాల రేసింగ్ లో తెలంగాణ, విధ్వంసంలో రేసింగ్ లో తెలంగాణ. ఎక్కడ రేసింగ్ తెలంగాణ అండి? ఎక్కడ చేసిరండి? ఒక చిన్న పని చేసిరు గరీబులకు. ఇవాళ 13,000 గ్రామాలు లేచి కూకొని ఎక్కడికక్కడ చర్చలు పెట్టి ఎక్కడికక్కడ క్వశ్చన్లు వేస్తుంటే తోక ముడుచుకొని పోతున్న గవర్నమెంట్ ఇలా వాళ్ళు మాట్లాడతారండి. 60 ఏళ్ల స్వాతంత్రంలో గుండు పిన్ను తయారైతే ఇలా చైనాకు పోవాల్సిన పరిస్థితి. ఎన్ని స్టార్టప్స్ చైనాకి వెళ్ళొస్తున్నాయండి, ఎన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చైనాకి వెళ్ళొస్తున్నాయండి. కాంగ్రెస్ పరిపాలించిన ఎక్కడ మరో బీహార్ చేస్తారు ఇలా తెలంగాణ వాళ్ళు. నేను ఏమంటున్నానంటే కోపాలతో మాట్లాడకూడదు, ఆలోచనతో మాట్లాడాలి. నేను మొత్తం ప్రపంచం మొత్తం రిసిషన్ పోతే పెట్టుబడులు వచ్చినాయి అంటాడు. మరి లాస్ట్ ఇయర్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో వచ్చిన 40,000 కోట్లు ఒక సింగిల్ కన్స్ట్రక్షన్ జరిగిరా, సింగిల్ గుంట కేటాయించిరా, సింగిల్ ఇటుక పెట్టిరా. మీరు విధ్వంసం ఇప్పుడు 55,000 కోట్లు అప్పు తెచ్చినామని చెప్తారు కదా. 55,000 కోట్ల అప్పులంటే 1,32,000 కోట్లు ఇచ్చిన ప్రూవ్ చేస్తున్నారు. ఎందుకంటే మీరు ఎఫ్ఆర్బిఎం గైడ్ లైన్స్ ను ఆర్బీఐ గైడ్ లైన్స్ తోనే తీసుకొస్తారు కదా. మొన్నటికి మొన్న 400 ఎకరాలు ఐసిఐసిఐ బ్యాంకుకు పెట్టి 10,000 కోట్లు తీసుకున్న అప్పు వాస్తవం కాదా? ఎందుకండి మీకు అంత ఉలికిపాటు ఎందుకు? కాంగ్రెస్ మీరు వాస్తవం చెప్పండి, నేను వాస్తవం చెప్తా. నాది తప్పైతే మీది తప్పైతే ప్రజలు గ్రహిస్తారు. మధ్యలో వారధి ఉన్న జర్నలిస్టులు వారధి చేస్తారు. కానీ గవర్నమెంట్ దగ్గర, కాంగ్రెస్ గవర్నమెంట్ దగ్గర ఉన్నది ఏంటంటే పాత రికార్డులు వేయడం, ఏది కుటుంబం దోచుకుంది, అక్రమాలు జరిగినాయి అంటే 14 నెలలు మీరు ఎంక్వైరీలు చేస్తున్నారు, కమిషన్లు వేసిర్రు, జరుగుతున్నాయి. ఏంది మొన్న బీసీ కులగణని చెప్పారు. ఒక బీసీ కులగణకు బీసీ కమిషన్ మెంబర్లు ప్రపంచంలో భారతదేశంలో 2 చైర్మన్ల, డెడికేషన్ కమిషన్ చైర్మన్ ఒకరు, బీసీ కమిషన్ చైర్మన్ ఒకరు. ఇప్పటికి సంచార జాతులకు, సేవా కులాలకు, ఉత్పత్తి జాతులకు డేరాలు వేసుకున్న వాళ్ళకి హౌస్ నెంబర్ లేక ఇబ్బంది పడుతున్నారు, డేటా లేదని చెప్పారు. ఎప్పుడు డేటా తీసుకొస్తారు? మీరు కులగణన చేసి హైకోర్టు కులగణన చేసిన తర్వాతనే లోకల్ బాడీ ఎలక్షన్లు పెట్టడం అని డెడికేషన్ కమిషన్ వేసింది. అది ఎక్కడ ప్రశ్నించడంలో తప్పలేదు, ప్రశ్నించడం మంచిదే. కానీ దాదాపు మీరు రెచ్చగొడుతున్నారు వ్యాఖ్యలు కదా. రెచ్చగొట్టడం అంటే ఆయన 12 నెలల గవర్నమెంట్ లో వచ్చిన రెచ్చగొట్టిన మాట్లాడలేదా? అంతకుముందు అపోజిషన్ రెచ్చగొట్టిన మాట్లాడలేదా? మేము మాట్లాడితే ఒక వాళ్ళు మాట్లాడితే ఒక మేము ఎక్కడ రెచ్చగొడితే పార్లమెంటరీ వర్డ్స్ భిన్నంగానే మాట్లాడుతున్నారు. పాడి కౌశిక్ రెడ్డి తీరు కొంతమేర మీ పార్టీకి ఇబ్బంది కలిగించే విధంగా ఉంది. ఆయన రెచ్చగొడుతున్నారు. ఎక్కడ ఏ కార్యక్రమానికి వెళ్ళినా కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. మొత్తం ఘర్షణకు దిగుతున్నాడనే ఆరోపణలు ఉన్నాయి కదా. ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి గారు ఘర్షణకు దిగుతున్నాడంటే ఆయన సెల్ఫ్ దిగుతుంటే గవర్నమెంట్ చట్ట ప్రకారం కేసులు పెడుతుంది, ఎంక్వైరీలకు పిలుస్తుంది కదా. ఎవరు ఇప్పుడు కేటీఆర్ చేసినా, నేను చేసినా, ఎవరు వాళ్ళు చేసినా చట్ట పరిధిలో చేయాల్సిందే కదా. ఒకవేళ మేము పార్లమెంటరీ వర్డ్స్ కు భిన్నంగా వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు పెట్టండి. మేము ఏమైనా తప్పులు చేస్తే కేసులు పెట్టండి. నాకు కూడా పోలీసు వాళ్ళు పెట్టి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే మీరు అపోజిషన్ లో ఉన్నప్పుడు మేము ఎట్లున్నామో మీరు గవర్నమెంట్కి వచ్చిన తర్వాత మేము అట్లే ఉండాలి కదా. మేము కొత్తగా ప్రజలకు మేలు అడుగుతాం, ప్రజలకు ఏం కావాలని అడుగుతాం, ప్రజల హక్కులు అడుగుతాం, మీరు ఇచ్చిన హామీలు అడుగుతాం. మేము మీకు కొత్త హామీలు అడగట్లేదు. మీరు ఇచ్చిన 420 స్కీమ్ల గురించి అడుగుతున్నాం. ఒక్క హామీ అండి, బస్సు ఒకటి ఫ్రీ అంటే బస్సు స్కీమ్ అండి దేశంలో? నాకు అర్థం కాదు. కానీ నేనేమంటుంటే 93 లక్షల మంది రేషన్ కార్డు హోల్డర్లకు ఇవ్వాల్సిన 6 గ్యారంటీలలో 13% జరుగుతుంది. 93 లక్షల రేషన్ కార్డులలో ఏ గృహజ్యోతి తీసుకోండి, ఏది ఇలా విద్యార్థులకు 5 lakhs క్రెడిట్ కార్డు అని చెప్పారు. మీరు అన్ఎంప్లాయ్మెంట్ నిరుద్యోగ భృతి అన్నారు. ఇప్పుడు 2,500 మహిళలకు అని చెప్పారు. ఎక్కడ చేసిరండి? నాకు అర్థం కాదు. ఇప్పుడు మీరు గొర్రెల స్కీము, బర్రెల స్కీమ్ అంటారు. ఎంక్వైరీ చేయండి, ఎవరైనా తప్పు దొరికితే వాళ్ళని అరెస్ట్ చేయండి, జైలుకు పంపేయండి, శిక్ష వేయండి. పైన బీజేపీ గవర్నమెంట్ ఉంది, కింద కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. అట్లా కానీ పదే పాత రికార్డులు వేయడం పద్ధతి కాదు. నేనేమంటానంటే మీరు ఒక గణనీయమైన మార్పు తీసుకురండి, మేము సహకరిస్తాం. అట్లే కానీ ఏది పడితే అదే మాట్లాడి ఇష్టానుసారం మాట్లాడితే పద్ధతి కాదు. అది నా అంశం. కౌశిక్ గారు, మీరు కక్షలకు దిగుతున్నారు తప్పించి అసలు మీరు మీ ప్రజాపాలన ఎక్కడుంది అని చెప్పేసి చాలా విమర్శలు వస్తాయి. అదే చెప్తున్నా కదా, కక్ష కారుణ్యంలో తావు లేదు తెలంగాణ రాష్ట్రంలో. తావు లేదు కాబట్టే వైట్ రేషన్ కార్డులు మీరేం ఇచ్చిరో మేమేం ఇచ్చిరో చర్చ చేయడం మీకు సిద్ధంగా ఉన్నాం. మీరు ఇచ్చినటువంటి ఇండ్లు ఎన్నో చెప్తా ఉన్నాం కదా. మేము ఇప్పుడు ఏ ఇండ్లు 4,50,000, మీరు మొత్తం ఇచ్చిన 65,000 డబుల్ బెడ్రూమ్లు అన్ని చర్చ చేయడానికి మీరు చేసిన అప్పులేంది. మేము అదే కాకుండా మేము వచ్చిన తర్వాత ఏ విధంగా జీడిపి సంబంధించి కావచ్చు. ఈ రోజు ఒక జీడిపి చెక్ చేసుకుంటే 3.8 నుంచి 4.8 పోయింది. దేశ జీడిపి గణనీయంగా
4 సంవత్సరాల కనిష్ట స్థాయికి పడిపోయింది. ఒకసారి చెక్ చేసుకోవాలా. భారతీయ జనతా పార్టీ అండగా 9 సంవత్సరాల కాలం పాటు మీరే ఈనాడు జీడీపీ ఎంత 8.2% నుంచి 6.2% పడ్డది. 60 రూపాయలు ఉన్నటువంటి రూపాయ 87 రూపాయలకు పోతా ఉంది. వరల్డ్ ట్రేడ్ వార్ వస్తుంది. భారతీయ జనతా పార్టీ తెలంగాణ వ్యాప్తంగా రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక భూముల రేట్లు తగ్గాయి అనే ఆరోపణలు ఉన్నాయి కదా. థర్డ్ ఎకానమీకి వచ్చింది. దయచేసి భారతీయ జనతా ఆధ్వర్యంలో భారతదేశం మధ్య రావద్దు సార్. దయచేసి మీరు మాట్లాడుతున్నారు. వచ్చింది థర్డ్ ఎకానమీకి మాట్లాడు. ఒక నిమిషం. మేమేమంటున్నాం అంటే భారతీయ జనతా పార్టీ వరల్డ్ ట్రేడ్ వార్ వస్తా ఉంది. 62 రూపాయల రూపాయ 87 రూపాయలు పోతా ఉంది. అదేవిధంగా జీడీపీ 8.2%, 6.2% పడ్డది. మేము చెప్పింది కాదు, కేంద్ర గణాంక సంస్థ మనని చాలా స్పష్టంగా ప్రకటించింది. 4 సంవత్సరాల కనిష్ట స్థాయికి పడిపోయినటువంటి పరిస్థితి. భారతీయ జనతా పార్టీ దేశంలో గొప్ప నిర్ణయాలు ఏం తీసుకోలే. వాళ్ళు కూడా మొత్తం ఆనాడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి 14 ముందు 8.9% జీడీపీ, ఆనాడు 62 రూపాయలు, ఈనాడు 87 రూపాయలు పోయింది. వరల్డ్ ట్రేడ్ వార్ వస్తా ఉన్నా కూడా నరేంద్ర మోడీ గారు పట్టించుకోలేడు. వారు కూడా ప్రతి సంవత్సరం 30 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తా ఉన్నారు. ఇప్పటి వరకు 182 లక్షల కోట్లు అప్పు చేసింది భారతీయ జనతా పార్టీ. ఇక వాళ్ళేదో పేద తెలంగాణ ఏదో ఉద్ధరించి దేశాన్ని ఉద్ధరించి మాట్లాడితే తెలంగాణ సమాజం హర్షించదు. మీరు బీహార్కి ఇచ్చినట్టు 55,000 కోట్ల రూపాయలు తెలంగాణకి ఇవ్వలేదు. ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చిన 1,00,000 కోట్ల రూపాయలు ఇవ్వలేదు. గుజరాత్ 1 రూపాయి ఇస్తే కేంద్రం ఉల్టా 7 రూపాయలు ఇస్తుంది. మహారాష్ట్ర 1 రూపాయి ఇస్తే ఉల్టా 5 రూపాయలు ఇస్తుంది. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ 1 రూపాయి ఇస్తే ఉల్టా 7 రూపాయలు. తెలంగాణ 1 రూపాయి ఇస్తే మాకు ఇచ్చేది 37 పైసలు మాత్రమే. మా పైసలే మీ దగ్గర 63 పైసలు ఎప్పుడు ఇస్తారని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఎవ్రీ మినిట్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రశ్నిస్తా ఉంది. బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తలేదు, తెలంగాణ భారతీయ జనతా పార్టీని ప్రశ్నిస్తుందా? ఎప్పుడన్నా మాట్లాడరా? తెలంగాణకు 49 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశించి తెలంగాణకు అన్యాయం చేస్తే కేఆర్ సురేష్ రెడ్డి గారు మాట్లాడతారు, పార్టీ ఫిరాయింపుల గురించి రాజ్యసభలో మాట్లాడతామని చెప్పి మాట్లాడి తప్ప తెలంగాణ జరిగిన అన్యాయం గురించి మాట్లాడలేదు. తెలంగాణ 33 జిల్లాలు చేసుకున్నామని చెప్పినటువంటి బీఆర్ఎస్ పార్టీ 33 జిల్లాలకు అనుమతిస్తూ రాలేకపోయారు వాళ్ళు. కాబట్టి మీరు 10 సంవత్సరాల కాలంలో కేంద్రం నుంచి తీసుకొచ్చిన నిధులు 80,000 కోట్లు మాత్రమే. మేము ఒక్క సంవత్సరం 30,000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి బ్లాక్ గ్రాంట్ కావచ్చు, వెనకబడిన జిల్లాల నిధులు కావచ్చు అని కూడా తీసుకొచ్చిన సందర్భం. కాబట్టి ప్రతి విషయం మీద కాంగ్రెస్ ప్రభుత్వం చర్చ చేయడానికి సిద్ధంగా ఉంది. ఎంప్లాయ్మెంట్ మీద, అదేవిధంగా అగ్రికల్చర్ మీద అయినా, మహిళా సంక్షేమం గురించి అయినా, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి మీద అయినా, ఐటీ మేము వచ్చిన తర్వాత 16% ఐటీ ఎక్స్పోర్ట్ పెరిగినాయి తెలంగాణ రాష్ట్రంలో. బెంగళూరు తర్వాత తెలంగాణ నెంబర్ 2 ఉంది. నెంబర్ 1 చేయాలని ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ముందుకు పోతున్నా మీరు సహకరించకుండా ప్రజాప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు. అదే కాకుండా 2023 వరకు జీడీపీ 3.8% తెలంగాణ ఉంటే మేము వచ్చిన తర్వాత 4.9% అయింది. మీరు ఒకసారి చెక్ చేయాలి. అదే కాకుండా $1 ట్రిలియన్ 2020 వరకు కావాలని చెప్పి ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. 7 లక్షల కోట్ల బడ్జెట్ 2028కి అవ్వాలని ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ దీనికి బీజం వేసింది గత ప్రభుత్వం అంటే ఒప్పుకుంటారా? ఎక్కడ బీజం వేసింది సార్? అసలు మీరు ఐటీకి ఎవరు? మీరు కట్టింది మీరు హైదరాబాద్కి ఎవరు? ఐటీ మొదటి వారా చివరి వారా? భారతదేశంలో ఐటీ తెలంగాణ 2వ స్థానం, బెంగళూరు తర్వాత భారతదేశంలో తెలంగాణ 2వ స్థానంలో. మీరేం చేసారు? 14 నుంచి మీరు చేసింది ఏది? మిగులు పడితే తెలంగాణ ఇస్తే తెలంగాణ నిండా ముంచా. అరే ఐటీఆర్ ప్రాజెక్టు ఆనాడు విభజన హామీలో కాంగ్రెస్ ప్రభుత్వం పెడితే ఐటీఆర్ ప్రాజెక్టు మీరు వదులుకున్నారు. తెలంగాణ నుంచి 6 మండలాలు తీసుకుని ఆంధ్ర కలిపినప్పుడు పట్టించుకోలేదు మీరు. 9 సంవత్సరాల కాలం పాటు తెలంగాణ ఏం ఉద్ధరించారు? ముఖ్యమంత్రిగా ఉండలే, మండలాన్ని కాపాడలేకపోయారు, ఐటీఆర్ ప్రాజెక్టు కాపాడలేకపోయారు. తెలంగాణ నిండా ముంచిన వాళ్ళు మీరు మాట్లాడితే ఎట్లా? తెలంగాణ సమాజం హర్షించేది సార్. తెలంగాణను నిండా ముంచింది బీఆర్ఎస్ పార్టీ. మేము చర్చ చేయడానికి సిద్ధంగా మాకు ఇంకా 4 సంవత్సరాల కాలం పాటు టైం ఉంది. ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే ప్రయత్నంలో కాంగ్రెస్ 10 ఏళ్లలో అసలు ఎటువంటి అభివృద్ధి జరగలేదంటారా సార్? అప్పుల పాలైనాం కదా. అభివృద్ధి అంటే ఏంది? అభివృద్ధి అనే దాని మీద చర్చ చేద్దాం. అప్పులు ఎందుకు చేసి, అప్పులు చేసి ఏం చేశారు? 7 లక్షల కోట్లు అప్పు చేసి తెలంగాణ ఏమైనా ముందుకు తీసుకుపోయారా మీరు? మీ ఆయనలో కొత్తగా ఏమైనా మీరు వచ్చిన యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేసి చెప్పండి. మీరు ఏర్పాటు చేసిన ఒక కొత్త యూనివర్సిటీ చెప్పండి. మేము స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, ఐటీఐ ప్లేస్, అడ్వాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్, టాటా వాళ్ళతో టైఅప్, తర్వాత వీరనారి సాగలైన పేరు మీ యూనివర్సిటీ, ఆమె జయంతి వర్ధంతి నిర్వహిస్తాం. గద్దగారి మీద వర్ధంతి జయంతి, గద్దగారి పేరు మీద నంది అవార్డులు. అదే కాకుండా టీజీ ప్లేస్ లో టీఎస్ ప్లేస్ లో టీజీ వచ్చిన తర్వాత అందశ్రీ గారి గీతం తెలంగాణ గీతంగా ప్రకటించుకున్నాం. అరే తెలంగాణకు తల్లి విగ్రహాలు లేకుండా చేసి 10 సంవత్సరాల కాలం పాటు మీరు అధికారంలో ఉండి తెలంగాణ అస్తిత్వము ప్రజాస్వామ్యం లేకుండా చేసింది మీరు. నీళ్లు నిధులు నియామక అస్తిత్వ ప్రజాస్వామ్యం ఉండాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావించి 5 లక్షల కోసం మేము పనిచేస్తా ఉన్నాం. మేము మా ముఖ్యమంత్రి 18 నెలలు కష్టపడుతూ దావోస్ పోయిందండి. ఈ కేసీఆర్ గారు 10 సంవత్సరాలు దావోస్ పోయినాయన్నాడన్న. మరి దావోస్ ముఖ్యమంత్రి గారు పోతే పెట్టుబడులు వస్తాయి. దావోస్ ముఖ్యమంత్రి గారు పోకుండా కేటీఆర్ గారు మాత్రం పోయారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారితో పాటు మా పరిశ్రమల శాఖ, ఐటీ శాఖ మంత్రి సీతారాబాబు గారు ఇద్దరు కలిసిపోయి 2 లక్షల కోట్ల పైచీలకు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి తీసుకొచ్చిన మాట వాస్తవం. ఫస్ట్ సారి 40,000 కోట్ల రూపాయలు పెట్టుబడి తీసుకొచ్చి ఏం చేసిరని చెప్తా ఉన్నారు కదా. మేము ప్రతిదీ వివరించడానికి సిద్ధంగా ఉన్నాం. మేము తీసుకొచ్చిన తర్వాత ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినా, ఎన్నిటి పర్మిషన్ తీసుకొచ్చినా మేము అన్ని చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. 1901 యూనిట్లకు మన అనుమతిస్తే
దాదాపు 25,000 ఉద్యోగాలు క్రియేట్ అయినాయి తెలంగాణ రాష్ట్రంలో. అదే కాకుండా 368 కంపెనీలకు అనుమతి ఇచ్చిన 8,375 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఆల్రెడీ ఈ ప్లాంట్ కూడా స్టార్ట్ అయిన పరిస్థితి. అదే కాక కొత్తగా 15,000 ఉద్యోగాలు కాకుండా సెకండ్ యూనిట్ హైదరాబాద్ లో ప్రారంభించింది ఆల్రెడీ. మేము చర్చ చేయడం ప్రధాన చర్చకు సిద్ధంగా ఉంటే ప్రభుత్వాన్ని బదనాం చేసి, ఎందుకంటే వాళ్ళ అకౌంట్ లో దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేని విధంగా 1,465 కోట్ల రూపాయలు వారి అకౌంట్ లో ఉన్నాయి. దేశంలో అత్యంత కాస్ట్లీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి వాళ్ళకి నెలకు 10 కోట్ల రూపాయలు ఇంట్రెస్ట్ వస్తుంది ఎఫ్డీకి. ఆ 10 కోట్ల రూపాయలు 6 కోట్ల రూపాయలు యూట్యూబ్ ఛానల్, మేము 30 ఛానల్ యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసుకుని 6 కోట్ల రూపాయలు యూట్యూబ్ ఛానల్ కు, అదేవిధంగా నమస్తే తెలంగాణ టీవీ న్యూస్ కు 2 కోట్ల రూపాయలు పార్టీకి ఖర్చు పెట్టుకుని తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రభుత్వం బదనాం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తాం తప్ప ఒక కాంక్రెంట్ గా తెలంగాణకు అభివృద్ధిలో మీరు గౌరవప్రదమైన సలహాలు ఇవ్వడం, ఎక్కడ సలహాలు ఇవ్వకుండా అసెంబ్లీకి ప్రతిపక్ష నాయకుడు రాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రభుత్వం బదనాం చేసే ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజలు కూడా చూస్తా ఉన్నారు. ఆనాడు ఎక్కడ గ్రామ సభలు జరగలేదు, గ్రామ సభలు జరిగితే 96% సక్సెస్ అయ్యాయి. ఏదో చిన్న ఒక 2-3 గ్రామాల్లో చిన్న చిన్న సంఘటన అయితే దాన్ని భూతద్దులో పెట్టి చూపే ప్రయత్నం. ఎక్కడెక్కడ 4,090 గ్రామ సభలు గ్రామ సభలు జరిగిన 42 గ్రామాల్లో 142 గ్రామాల్లో చిన్న చిన్న సంఘటన జరిగినాయి. చిన్న చిన్న సంఘటనలు జరగకుండా ఉండాలని చెప్పి ఎవరైనా జరగొద్దని కోరుకుంటాం. జరిగే క్రమంలో తిలక్ గారు మీరు కన్క్లూడ్ ఇవ్వరా? తిలక్ గారు మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడరా? తిలక్ గారు అన్మ్యూట్ చేసి మాట్లాడరా? మీ వాయిస్ రావట్లేదండి, అన్మ్యూట్ చేసి మాట్లాడరా? అన్మ్యూట్ చేశాను. రైట్ సార్, ఇప్పుడు వినపడుతుందా? చెప్పండి. కౌశిక్ యాదవ్ గారు నేను చెప్పిన ప్రశ్నకి వాళ్ళు ఒక్క జవాబు కూడా ఇవ్వలేదు. మీకు విద్యారంగం అవసరమా లేదా? ప్రైవేట్ కళాశాలలు మూతపడుతున్నాయి, దానికి మీరు ఎప్పుడు ఇవ్వబోతున్నారు? ప్రభుత్వం ఇవ్వదలసినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ఎప్పుడు ఇస్తారు? సూచిగా స్పష్టంగా అడుగుతున్నా. కంటోన్మెంట్ లో ఆర్భాటంగా మొదలుపెట్టినటువంటి డిజిటల్ హెల్త్ కార్డు ఎప్పుడు ఇస్తున్నారు? అప్లికేషన్ రిలీజ్ ఇప్పటిదాకా చరిత్రలో ఎక్కడైనా జరిగిందా? డిజిటల్ హెల్త్ కార్డు రిలీజ్ చేస్తారా? అప్లికేషన్ రిలీజ్ చేస్తారా? హైడ్రా కూల్చివేత దాంట్లో అసదుద్దీన్ ఎందుకు వాళ్ళు బిల్డింగ్ ఎందుకు కూల్చివేయరు? ప్రజలకు ఇస్తున్నటువంటి హామీలు ఎంతవరకు నెరవేర్చారు? మీరు ఎక్కడ ఉన్నాయి? మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. మెగా ఇంజనీరింగ్ తో దావోస్ పోయి అరేంజ్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉందా? మెగా ఇంజనీరింగ్ హైదరాబాద్ లో ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ లో ఉంది. వీళ్ళు తీసుకొని పోయి దావోస్ లో అరేంజ్మెంట్ చేసినాము, దావోస్ లో మేము పెట్టుబడి తీసుకొస్తున్నామంటే ఎంతవరకు సమంజసము? దయచేసి చెప్పండి కౌశిక్ గారు. నవ్వుతున్నారు, మీ స్మైల్ బాగుంది, కానీ మీ రెస్పాన్స్ కూడా బాగుంటే మేము సంతోషపడతాం. ఎట్లా అండి మీరు బీఆర్ఎస్ మాట్లాడడం, బీఆర్ఎస్ మిమ్మల్ని మాట్లాడడం, ప్రజల్ని మర్చిపోతారా? ప్రజాపాలన అంటే ప్రజలు మిమ్మల్ని విసుక్కుంటున్నారు కదా. కార్పొరేషన్ లో తేలిపోతుంది కదా మీ పరిస్థితి ఏంటో. ప్రజలందరూ మేము విసుక్కొని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు కదా. భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చిన పథకాలన్నీ మా పథకాలని చెప్పేసి మేము చేసిన డెవలప్మెంట్ అని చెప్తున్నారు. మీరు చెప్తున్నారు జీడిపి పడిపోతుంది. భారతదేశం యొక్క ఎకానమీ 5th కి వచ్చింది, ఇప్పుడు 3rd కి రాబోతుంది. ఇది అబద్ధమా? అందరూ చెప్తున్నారు, ప్రపంచం మొత్తం కీర్తిస్తున్నది. వేరే దేశాల్లో అన్ని ఎకానమీ పడిపోతుంటే భారతదేశం ఎకానమీ స్థిరంగా నిలబడి మళ్ళీ ముందరు తీసుకుపోతుంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో. మీరు వాస్తవాలు మాట్లాడారు కానీ దానికి ఆన్సర్ చెప్పకుండా దాటి కూడా ఎంతవరకు సమంజసం? బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మీ టీఆర్ఎస్ ఎవరైతే ప్రభుత్వ అపోజిషన్ లీడర్ ఉన్నారో ఎందుకు రాడు? ఎక్కడుంటాడు? ఆయనకు అపోజిషన్ లీడర్ స్టేటస్ ఎందుకు? ఎవరికి తెలియదు. ప్రజలందరూ మిమ్మల్ని వ్యతిరేకించారు, పక్కకు కూలబెట్టినా కూడా ఇప్పటికీ ఆయన చెప్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం. మీరు కేసులు పెట్టండి. లిక్కర్ స్కామ్ లో ఇట్లే మాట్లాడినారు. మీరు చెప్పండి, ఇప్పటివరకు ఏం జరగలేదు, ఉట్టిదే కడిగిన ముత్యంలాగా బయటకు వస్తాం. పోయి జైలుకి వచ్చారు కదా, ఇంకా ఇక్కడ కడిగిన ముత్యం అండి. అయినా కూడా మీరు దీన్ని ఊరికే మాట్లాడడం తప్ప నిజాలు మాట్లాడాలి. నిజం ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్ కు ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది సార్. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ వల్ల పైకి వస్తుంది, ఇప్పుడు కాదు. మన భారతదేశం స్వాతంత్ర్యం ముందర నుంచి కూడా హైదరాబాద్ లో ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. దానికి న్యాచురల్ గా గ్రోత్ వస్తుంది. ఆ గ్రోత్ ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందని, ఆ గ్రోత్ ఏమో టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిందని ఎంతవరకు సమంజసం? నిజంగా చూపించదలుచుకుంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు 40,000 కోట్లు అంటున్నారు, 1,00,000 కోట్లు అంటున్నారు. ఎన్ని కంపెనీలు స్టార్ట్ అయినాయి? ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి? ఎక్కడెక్కడ మీ ప్రాజెక్టు స్టార్ట్ అవుతున్నాయి చెప్పాలి. మీరు ఎంత హాస్యాస్పదం. మెగా ఇంజనీరింగ్ దావోస్ పోయి మేము అగ్రిమెంట్ చేసుకున్నామంటే ఎంతవరకు కరెక్ట్? క్లారిటీ ఇవ్వండి. రైట్ వెంకటేశ్వర గారు, మీరు క్లారిటీ ఇవ్వండి. చివరి ఒకటి, అసలు దేశంలోనే కాస్ట్లీ పార్టీ ఏదైనా ఉందంటే దానికి బీఆర్ఎస్ పార్టీ. అసలు ఇంత అవినీతి అక్రమాలు చేయండి ఇంత పార్టీ ఎలా సంపాదించుకుంది? అసలు అది ఎవరు సొమ్ము? నేను ఏమంటానంటే ఎలక్ట్రల్ బాండ్లు కాంగ్రెస్ కి ఎన్ని వచ్చినాయి, బీజేపీకి ఎన్ని వచ్చినాయి, బీఆర్ఎస్ కి ఎన్ని వచ్చినాయి, వైసీపీకి ఎన్ని వచ్చినాయి, టీడీపీకి ఎన్ని వచ్చినాయి అని వాళ్ళు తెలుసుకోవాలి.
ఇప్పుడు ఎలక్ట్రల్ బాండ్లు ఎట్లా వస్తాయి అనేది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోకి వస్తుంది, అవి కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఆ ఎలక్ట్రల్ బాండ్లు లేకపోవడంలో మా తప్పు కాదు కదా, వాళ్ళు అరేంజ్ చేసుకోవాలి. తర్వాత కాస్ట్లెస్ పార్టీ అంటే ప్రజలు అట్లా చేసిరు మాకు, మేము ఏం చేసాం దానికి. ఇంకొకటి 7 లక్షల కోట్లు అప్పు చేసిరు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గత ప్రభుత్వాలు అని చెప్తారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాకు మిగిలిపోయినటువంటి అప్పే 80,000 కోట్లు, మేము చేసిన అప్పు 3 లక్షల కోట్లు, చర్చకు రెడీ అని చెప్తున్నాం. ఇప్పుడు ఎక్కువ అప్పు చేసిన మా మీద మీరు నింద వేస్తున్నారు కదా. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నప్పుడు ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం, ఎఫ్ఆర్బిఎం గైడ్ లైన్స్ ప్రకారం మేము అప్పు చేయాలి. ఇష్టానుసారం ఏ రాష్ట్ర ప్రభుత్వాలు అప్పు చేయడానికి లేదని తెలుసుకోవాలి. తర్వాత ఈ దేశంలో 29 రాష్ట్రాలలో మేము 3వ 4వ ర్యాంకులలో ఉంటాం. మాకంటే ఎక్కువ చేసిన రాష్ట్రాలు కూడా అప్పు ఉన్నది. అప్పు 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 అని ఇదే కాకుండా, సరే మీరు అప్పు చేయకుండా ఏమైనా చేస్తున్నారంటే మీరు కూడా అప్పు చేస్తున్నారు. ఓకే, మీరు అప్పు చేస్తున్నారు, ఏమైనా డెవలప్మెంట్ కోసం ఖర్చు పెడుతున్నారంటే దాని గురించి లేదు. మీరు క్లారిటీగా చెప్పట్లేదు, ఉట్టిగానే ఇట్లా మాట వదిలేస్తున్నారు. ఎవరైనా కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు ప్రతిదీ ఇదే జరుగుతుంది. ఇలా మా గౌరవ ఓడిపోయిన కంటోన్మెంట్ బీజేపీ లీడర్ గారికి నేను ఒక క్వశ్చన్ ఇస్తాను, సమాధానం చెప్పాలి. గత సంవత్సరం ఆర్బీఐ కేంద్ర ప్రభుత్వానికి 4 లక్షల కోట్ల డివిడెండ్స్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలకు పంచిరా? ఏమన్నా 1 రూపాయి పంచిరా? గుజరాత్ కు 1 రూపాయి, తెలంగాణను భార్య భర్తను విడదీసినట్టు డోర్లు పెట్టి తెలంగాణ ఇచ్చినట్టు మోడీ గారు చెప్తున్నారు. కనీసం ఏ రోజన్నా మోడీ గారికి తెలంగాణ మీద ప్రేమ ఉన్నదా? 4 లక్షల కోట్ల డివిడెండ్ మీరు కేంద్ర ప్రభుత్వం తీసుకుని తెలంగాణ గవర్నమెంట్ కు, బీఆర్ఎస్ కు, కాంగ్రెస్ కు రావాల్సిన డబ్బులే ఇవ్వట్లేదు. మీరు కూడా తెలంగాణ గురించి మాట్లాడతారు. ఇంకోటి, మీకు ఓట్లే వేయలేదు, సీట్లే లేవంటే, మాకు కాంగ్రెస్ కు ఓటు పర్సెంటేజ్ 1.8%, మాకు ఈ రోజు లేవు కావచ్చు ఎంపీ సీట్లు. కానీ భారతదేశంలో ఉన్న 543 సీట్లలో భారతదేశంలో 2 సీట్లునే బీజేపీ మొత్తం 2 సీట్లు ఒకప్పుడు. అది కూడా వాళ్ళు గ్రహించాలి. గెలుపు ఓటములు సహజం. ఇప్పుడు ఎలక్షన్ పెట్టమనండి, దుమ్ము రేగాలిగా, అట్లుండే పరిస్థితి. నేను ఏమంటున్నానంటే, మాకు కోపాలు ఎవరి మీద ఉండవు. ప్రజా సమస్యలల్లో మేము ప్రజలలో ఉండి మా గలం ఎత్తుతాము. మీరు దానికి సమాధానం చెప్పాలి. అపోజిషన్ వాళ్ళు అడుగుతున్నారు, డబ్బులు పెట్టి యూట్యూబ్లు పెడుతున్నారంటే, ఇంతకుముందు గౌరవ రేవంత్ రెడ్డి గారు అపోజిషన్ లో ఉండి మీరు చేసింది ఏంది? మీ బూతులేంటి? మీ యూట్యూబ్లు ఏంటి? మీ తీర్మానం మల్లన చేసింది ఏంటి? మీరు చేసిన ప్రచారాల ఆర్భాటాలతోనే కదా మోసపోయి ఇలా గవర్నమెంట్ వచ్చింది. మీరు వెనకాల చూసుకుంటే కనబడుతుంది. 1 ఏళ్ళు ముందు చూపిస్తే 4 ఏళ్ళు మనకు చూపిస్తాయి. మేము ఏమంటున్నాం అంటే, ఎవరెవరు మీకు మేధావులంతా లేదు, పెదవులు మూసుకుని ఎందుకున్నారు? అంత అన్యాయం జరుగుతుంది తెలంగాణకు. ఎందుకు మేధావులు మీరు ఎందుకు కంపపుస్తున్నారు? అడగడంలో తప్పులేదు కదా. అవకాశం ఇవ్వాలి. వస్తాను, మీ దగ్గరకు వస్తాను. నేను అదే అంటున్నాను. నేను ఏమంటున్నా, కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా అభివృద్ధిలో, సంక్షేమంలో ప్రజల మధ్యలో ఉండి ప్రజలను గెలుచుకొని, మనసు గెలుచుకొని పోరాడాలి. మేము అట్లా పోరాడుతుంటే మా మీద మీకెందుకు అంత కక్ష? మేమేమైనా చట్ట వ్యతిరేక పనులు చేస్తున్నామా? అట్లా కాదు. మీరు మాట్లాడేది యూట్యూబ్లో మీరు పెట్టుకునే యూట్యూబ్లే కదా. మాకు యూట్యూబ్లు ఉంటే పెట్టండి, మీరు యూట్యూబ్లు పెట్టుకోండి. అది కాదు కదా మాట్లాడాల్సింది. మీరు ఏమన్నారు? ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం అప్పులు ఎక్కువ చేశారని చెప్తారు. మేము 4 లక్షల 5 లక్షల కోట్లు 6 లక్షల కోట్లు మీరు అంటున్నారు. మేము చేసిన అప్పు 3.5 లక్షల కోట్లు ఉంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాకు ఇచ్చిపోయిన 1,00,000 కోట్లు ఉంటుంది. అంతే తప్ప మేము ఆ గైడ్ లైన్స్ తోనే అప్పులు చేయాలి తప్ప స్వతహాగా అప్పులు చేయడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. కానీ లగచర్ల లాంటి ఘటన తీసుకుంటే, లగచర్ల ఇష్యూ కావచ్చు, లేకపోతే బెటాలియన్ పోలీసుకు సంబంధించి వాళ్ళ నిరసన కార్యక్రమాలు కావచ్చు, ఎక్కడ చూసుకున్న దాని వెనుక మాత్రం బీఆర్ఎస్ ఉండి నడిపిస్తుంది. 100% ఉంటుంది. ఎందుకంటే ప్రజల మధ్యలో ఉంటుంది. మేము పోరాటం చేయడం కోసం ప్రాంతీయ పార్టీ ఉంది, పోరాటం చేయకుండా అపక్షం. లగచర్ల మా పోరాటం ఫలితమే కదా గవర్నమెంట్ వెనకకెళ్ళిపోయింది. అంటే మీరు కలెక్టర్ పై దాడి చేయమని చెప్పారా? కలెక్టర్ మీద దాడి చేయలేదు. అక్కడ నేను ఏమంటున్నా, కలెక్టర్ మీద దాడి సురేష్ అనే వ్యక్తి దాడి చేశారు. నేను ఏమంటున్నానంటే, కలెక్టర్ మీద అక్కడ దాడి జరగలేదని కలెక్టర్ గారే చెప్పారు. లగిచెర్లలో రైతులు తిరగబడ్డారు. ప్రజాస్వామ్య పాలన జరగట్లేదు, సంకట పాలన జరుగుతుందని చేశారు. మీరు కేసులు పెట్టారు. హైకోర్టులు కేసులు తీసేయమని, విడుదల చేయమని చెప్పింది. నెల 15 రోజులు 1.5 months జైల్లో ఉండి వచ్చారు రైతులను జైలుకు పోయిన గవర్నమెంట్ కూడా అట్లే కాంగ్రెస్ పార్టీ. లగిచెర్ల విజయం ఎవరిది? బీఆర్ఎస్ పార్టీది కదా, రైతులది కదా. మీరు ఎందుకు వెనక పోయారు? ఫార్మా ఎక్కడ కేటాయించాలో అక్కడ కేటాయించండి, అక్కడ డెవలప్. ఫార్మాకు గత ప్రభుత్వాలు ల్యాండ్ కేటాయించి అక్కడ పెట్టండి. ఫార్మా ప్రజలకు దగ్గర ఉండొద్దు. ప్రజలకు దగ్గర ఉండాల్సింది ఆహార శుద్ధి కర్మాగారాలు ఉండాలి, పొల్యూషన్ లేని ఉండాలి. వాటి గురించి చెప్పండి తప్ప మీరు ఫ్యాక్టరీలు పెట్టాలి. మేమే కదా ముందుంది వెల్కమ్ చెప్తున్నది. దాని గురించి క్లారిటీ ఇవ్వాలి. కానీ నేను ఏదో చెప్తా, మీరు ఒప్పుకోరు కదా. మీరు ఏదో చెప్తా, మేము ఒప్పుకోం కదా. అల్టిమేట్ గా ప్రజలకు న్యాయం జరగాలన్నదే బీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతం. ఇక పాత మీరు గెలవలేదు, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, మీరు మోసం చేశారు, ఈ పాత రికార్డులు ఇంకొక ఈ 10 ఏళ్ళు వేసారు, ఇంకో 10 ఏళ్ళు వేసాడు కనబడుతుంది కాంగ్రెస్ పార్టీ నాయకులు. రైట్, కౌశిక్ గారు మీరు కంక్లూడ్ ఇవ్వరా? సార్, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఫార్మా సంబంధించి విలేజ్లకు దూరం ఉండాలని చెప్తా ఉన్నారు.
మరి మీరు పెట్టినట్టు ఫార్మా సిటీ హైదరాబాద్ కు దూరంగా ఉందా? మీరు చెప్పండి. హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ వరకు ఇండ్లు ఉన్నాయి అంటే ఇండ్ల మధ్యన పెద్ద ఎత్తున ఫార్మా సిటీ కట్టేసి హైదరాబాద్ ఏం చేద్దామంటే హైదరాబాద్ ఆదాయం గణనీయంగా తగ్గిపోవాలి, హైదరాబాద్ ప్రపంచ నగరాలతో పోటీ పడుతూ హైదరాబాద్ పెట్టుబడులు రావద్దని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కోరుకుంటుందా? కాంగ్రెస్ ప్రభుత్వం ఒక చిత్తశుద్ధితోటి అదేవిధంగా మేధావుల సలహా సూచనల మేరకు వారి సలహా సూచనలు తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున స్టడీ చేసిన తర్వాత ఎక్కడ ఫార్మా కంపెనీలు పెట్టాలని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు ఒకే దగ్గర ఫార్మా కంపెనీలు పెడితే పొల్యూషన్ పెరుగుతుంది కాబట్టి ఫార్మా విలేజెస్ తీసుకురావాలని చెప్పి ఒక సదుద్దేశంతో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఇక్కడ స్టడీ చేసి ప్రభుత్వము ఫార్మా విలేజ్ పెడతంటే అనవసరం బీఆర్ఎస్ పార్టీ రాద్ధాంతం చేసే ప్రయత్నం, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ రైతుల ముసుగులో ఏకంగా కడా అధికారి వెంకటరెడ్డి గారిని అదేవిధంగా ప్రతీక్ జైన్ గారు కలెక్టర్ గారిని అంతమొంచే ప్రయత్నం, దాన్ని జాతీయ స్థాయి ఇష్యూ చేసే ప్రయత్నం, రైతులను మీద ఫైరింగ్ చేయాలా, రైతులు చనిపోవాలా, దాన్ని జాతీయ స్థాయి ఇష్యూ చేయాలా, ఇంకా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండొద్దు, మహారాష్ట్రలో భారతీయ జనతా మేలు జరగాలని చెప్పేసి లగచర్లలో ఆనాడు బీఆర్ఎస్ పార్టీ గలార క్రియేట్ చేసి పెద్ద ఎత్తున ఏ విధంగా చేసిందో అందరూ చూసి సర్వ సభ్య సమాజం కూడా చూసిరు అక్కడ. అదే కాకుండా మీరు ఇచ్చిన పరిహారం మల్లన్న సాగర్ 7 లక్షలు ఉంటే లగచర్లలో 18 లక్షలు ప్లస్ ఇండ్లు అన్ని కలిపితే 30 లక్షల వరకు రైతులకు పరిహారం ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మననే అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా 18 సార్లు నేను లగచర్ల రైతుతో మాట్లాడినా వారికి పరిహారం 20 లక్షల రూపాయలు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఇందుకు ఒక ఉద్యోగం, అదే కాకుండా ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ ఇంప్లిమెంట్ చేస్తే మొత్తం కలిపి 30 లక్షల రూపాయలు దాడిపోతాం. మీరు మల్లన్న సార్లు మాత్రం 7 లక్షల రూపాయలు ఇచ్చేసి రైతులను అర్ధరాత్రి మెడగడి బెడ్డింగ్ పంపించచ్చు. ప్రజాప్రభుత్వం మాత్రం ముఖ్యమంత్రి గారు 18 సార్లు చర్చలు చేసి 30 లక్షల రూపాయలు మార్కెట్ వాల్యూ 28 లక్షలు 30 లక్షల వరకు ఇస్తా అని చెప్పేసి ప్రజాప్రభుత్వం చేస్తాను మాత్రం మీకు అది జరగొద్దు. అది జరిగితే డెవలప్మెంట్ జరుగుతుంది కాబట్టి డెవలప్మెంట్ జరిగితే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఓటు వేయరు కాబట్టి డెవలప్మెంట్ జరగొద్దు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కోరుకుంటాం. మూసి విషయంలో కూడా అంతే. ఎందుకంటే 41 నియోజకవర్గాల్లో మూసి పునర్జీవింపజేసినట్లయితే హైదరాబాద్ ప్రపంచ నగరాలతో పోటీ పడుతుంది. ఎక్కువ టూరిజం కావచ్చు. 3 జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీ డిపాయిలు కూడా రావు కాబట్టి మూసి పునర్జీవం జరగొద్దు, హైడ్రా పనిచేయద్దని బీఆర్ఎస్ పార్టీ కోరుకుంటది. ఇప్పుడు తిలకన్న మాట్లాడండి, కంటోన్మెంట్ వారు సంబంధించి తిలకన్న ఏం మాట్లాడినంటే అసౌద్దీన్ ఓవైసీ గారికి సంబంధించినటువంటి కాలేజీలు అల్లా ఉన్నాయని చెప్పి మీరు నేను చెప్పుకుంటే ఎట్లా? ఇప్పుడు చట్టం ఉంది, చట్టం మీరు ఊకుంటారా చెప్పండి? నిజంగానే అది ఎఫ్టీఏలో బాపర్లో ఉంటే భారతీయ జనతా పార్టీ ఊకుంటుందా? రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్లు వస్తున్నాయి, ముస్లింలు పేరు వాళ్ళు ఒకసారి ఓట్లు అడగాలి కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా దాని కోర్టుకు పోయినా కూడా దాన్ని కూర్చే ప్రయత్నం చేస్తారు. మీరు ఒకసారి మొన్ననే అక్బరుద్దీన్ ఓవైసీ గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు, మాది ఎక్కడ కూడా మా ఏదైతే కాలేజీలు ఉన్నాయో ఆ కాలేజీ ఫాతిమా కాలేజీ కావాలి, అది కూడా ఎక్కడ కూడా ఎఫ్టీలు కానీ బఫర్తులు కానీ లేవు, కావాలంటే మీకు డాక్యుమెంట్ పడండి అని చెప్పేసి చాలా స్పష్టం వారు అసెంబ్లీ సాక్షి ప్రశ్నించుడు. అప్పుడు మరి మహేష్ రెడ్డి గారు ఎడిపోయినది తెలియని పరిస్థితి. అదే కాకుండా ఇంత చెప్తున్న భారతీయ జనతా పార్టీ మీరు బీహార్కు 59,000 కోట్ల రూపాయలు ప్రత్యేక సాయం చేశారు, ఆంధ్ర రాష్ట్రానికి 1,00,000 కోట్ల రూపాయలు సాయం చేసి తెలంగాణకు గుండు 0. మీరు 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యే గెలిపించింది తెలంగాణకు గుండు 0 చేస్తారని తెలంగాణ ప్రజలు గెలిపించరా? మీరు కేంద్రంలో అధికారులకు వస్తూ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఉంటే తెలంగాణ అభివృద్ధి పదవులు ముందుకు పోతుందని చెప్పి భావించి తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలు, ఒక రాజ్యసభ సభ్యులు, 2 కేంద్ర మంత్రులు, 8 మంది ఎమ్మెల్యేలు ఉండి తెలంగాణ భారతీయ జనతా పార్టీ చేసి కూర్చున్నా కాబట్టి కేంద్రం ప్రత్యేకమైన నిధులు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సమస్యల గురించి భారతీయ జనతా పార్టీ మాట్లాడి తెలంగాణ సమాజం హర్షిస్తారు. తెలంగాణకు భారతీయ జనతా పార్టీ తీవ్ర అన్యాయం చేస్తూ అదే కాకుండా జీడీపీ గురించి ఇలాగా మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణ జీడీపీ 8.2% ఎక్కడ, 6.2% ఎక్కడ, 62 రూపాయి ఆనా డాలర్ రూపాయతో పోలిస్తే ఈనాడు 86 రూపాయలు అవుతుంది. వరల్డ్ ట్రేడ్ వార్ వస్తుందని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా చర్చ చేస్తా ఉంది. ప్రతి సంవత్సరం 30 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొస్తుంది నరేంద్ర మోడీ గారు. 14 మంది ప్రధానులు 63 లక్షల కోట్లు అప్పు చేసి 1 లక్షల కోట్లు అప్పు చేసింది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఏ చెప్పినా కూడా తెలంగాణ సమాజం కావచ్చు, భారతదేశ సమాజం కూడా హర్షించింది. ఎందుకంటే మొన్న రామమందిరం పేరు మీద ఎలక్షన్ పేరు, అంతకుముందేమో 2014లో ఏకంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో 2G స్కామ్ చేసింది అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. 14 వచ్చారు. తర్వాత 19లో పుల్వామా బాలకోట్ ఉపయోగించుకున్నారు. కాబట్టి వచ్చేసారి తెలంగాణ సమాజం కావచ్చు, భారతీయ ప్రజలంతా కూడా ఆలోచిస్తా ఉన్నారు. డాలర్ కావచ్చు, జీడీపీ మొత్తం పతనం అవుతా ఉంది. అదే కాకుండా అదాని ఆదాయం 1600 కోట్ల రూపాయలు, ఈ దేశంలో 23 కోట్ల మంది ఆదాయం 375 రూపాయలు మాత్రం ఉంది. వ్యత్యాసం పెరుగుతుందని చెప్పి కేంద్ర గణాంకాల సంస్థ చాలా స్పష్టంగా కాబట్టి కార్పొరేట్ మేలు చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తాం తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం చేయడం లేదు. ప్రజా ప్రభుత్వం ప్రజల శ్రేయస్ కోసం పనిచేస్తాం. ఖచ్చితంగా ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే దాంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. ఖచ్చితంగా ప్రజా ప్రభుత్వంలో ఏ పార్టీకి అయినా అసెంబ్లీ రావచ్చు, చర్చల్లో పాల్గొనవచ్చు, ప్రజాస్వామ్యం బతుకుండాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుంటాం. తిలక్ గారు మీరు 1 నిమిషంలో కంక్లూడ్ చేయండి. ఇప్పుడు కౌశిక్ గారు పుల్వామాని ఉపయోగించుకుంటున్నారంటే మీరు జవాన్ల మీద దాడిని మీరు ఏమన్నా సమర్థిస్తున్నారా? మీరు ఏమన్నా రాహుల్ గాంధీ భాష మాట్లాడదలుచుకున్నారా? మేము బీజేపీకి వ్యతిరేకం 1,00,000 మాట్లాడండి, భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకం కాదు, భారతదేశానికే వ్యతిరేకం అని రాహుల్ గాంధీ గారు అన్నారు.
దాన్ని మీరు ఏమైనా సమర్థిస్తున్నారా? చర్చలో స్పష్టంగా చెప్పండి. భారతదేశం మీద యుద్ధం ఏంటి అంటే చైనా ఎజెండాని మీరు ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారా? చెర్లపల్లిని తీసుకొచ్చింది ఎవరు? మీరు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఎన్ని గృహాలు ఇచ్చారు? మీరు ఇస్తున్నటువంటి మీ బియ్యం సంక్షేమ దాంట్లో ఎక్కడిదే కేంద్ర ప్రభుత్వం ఎంత పార్టిసిపేషన్ ఉంది? అవన్నీ మాట్లాడకుండా మీరు మాట్లాడతారు ఎట్లా? కౌశిక్ యాదవ్ గారు, ఇప్పుడు పుల్వామాని మీరు ఎట్లా సమర్థిస్తారు? పుల్వామాను ఉపయోగించుకోవడానికి నాకు అర్థం కాదు. పుల్వామాని మీరు సమర్థిస్తున్నారా? పుల్వామాని సమర్థిస్తున్నారా? పుల్వామా ఘటన సంబంధించి సత్యపాల్ మాలిక్ ఏం మాట్లాడారు? మీరు భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ చరణ్ కౌశిక్ యాదవ్ గారు, వెంకటేశ్వర గారు, తిలక్ గారు, థ్యాంక్ యూ. చర్చలో మాతో పాటు పాల్గొన్నందుకు ధన్యవాదాలు. మొత్తం మీద ఇవి ఈ రోజు డిబేట్ లోని అంశాలు. చూస్తూనే ఉండండి జీ తెలుగు న్యూస్, నిజం నిక్కచ్చిగా.